ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే యాలి అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? ఇది డిసెంబర్ నెల కాదని నాకు తెలుసు, మీరు కంగారు. సీజనల్గా కొన్ని వాక్యాలు అలవాటు చేసుకున్నాం కనుక అసలు విషయాలు గాలి కుదిలేస్తాయి. ఎవరు అలవాటు చేశారో, ఎలా అలవాటు చేశారో, ఎలా అలవాటు అయిందో తెలియదు, కానీ మొత్తం మీద దేవుడు ఎలా బైబిల్ చదవాలని కోరుకున్నాడో అలా చదవకుండా కొన్ని వచనాలకి, కొన్ని అధ్యాయాలకి పేటెంట్ హక్కులు ఇచ్చినట్టు ఇచ్చారు. సువార్తలు మొదటి అధ్యాయం చదవాలనుకోండి, డిసెంబర్ నెల వస్తాయని చదువుతారు. అదో జబ్బు. నేను సీరియస్గా చెప్తున్నాను. 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవడైనా ఇల్లైనా కట్టాలి, పిల్లలైనా కనాలి, అది చదవరు, అదొక జబ్బు. 90వ కీర్తన చదవాలనుకోండి, అర్జెంటుగా ఎవడో చచ్చిపోవాలి, అది చదవరు, అదొక జబ్బు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే ఇలా వేదిక వేయాలి, నాలాంటి అక్కడ కూర్చోబెట్టాలి, నా పక్కన ఇంకో పిల్లని కూర్చోబెట్టాలి, అది పెళ్ళి అవ్వాలి, ఆ పెళ్లిలోనే ఆ ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదువుతాయి, అది చదవరు, అదొక జబ్బు. ఈ జబ్బు ఎలా వచ్చిందో తెలియదు, కానీ అలా సీజనల్గా ఈ వాక్యాన్ని ఈ టైంకే చదవాలని అనుకున్నారు కనుక అర్థమవలసిన విధంగా దేవుని యొక్క ఆవేదన, మనస్సు, సంకల్పం, ఇంకే పదాలు వాడతారో వాడండి, అసలు విషయాలు మనకు అర్థం కాకుండా పోయాయి. ఏముందండి అందులో? క్రిస్మస్ సన్నివేశమేగా అంటే క్రిస్మస్ లేదు, ఆ మెస్సు లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే పండగ లేదు, ఫుడ్డు లేదు, దాని గురించి కదా అక్కడ అసలు విషయం. మత్తయి గారు ఈ సువార్త రాస్తున్న సమయానికి పొలిటికల్ సైన్స్ ఇజ్రాయెల్ దేశంలో ఈటెక్కిపోయింది. మరలా రాజకీయం చాలా వేడిగా ఉంది. మత్తయి గారు అంటే ఎందుకు, ఎవరంటే దారింటి పోయే దానే కాదు, ఎదురింటి ఎల్లే కాదు, పక్కింటి పొల్లే కాదు, ఖాళీగా కూర్చొని రాసుకునే కథ అసలు కాదు. ఈ మధ్యకాలంలో మీరు పాటలు ఎవరైనా చూడండి, ఘంటసాల దగ్గర నుంచి పాటలన్నీ ఒకలాగా ఎడతాయి. పెట్లో, చెట్లు, పొట్లు, ఏ పాటలు. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పెట్ట, పెట్ట మనసులో ఏముంది? ఆ పెట్ట అంటే పెట్ట కదా, అదో రకమైన పెట్ట అంట. ఈయన మళ్ళీ పొయిటిక్ లాంగ్వేజ్ ఉంది, మళ్ళీ అడుగుతున్నాను. ఇలా రాసుకున్నవాడు కాదు, ఇలాంటి కవి కాదు, ఈయన ఖాళీగా కూర్చొని రాసుకున్న కవి కాదు. ఈయన ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. వడ్డీని వసూలు చేసి, అంటే గవర్నమెంట్కి ఇటు ప్రజలకి మధ్యవర్తిత్వం చేసి ట్యాక్స్ వసూలు చేస్తారు, ముక్కు పిండి. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు బ్రిటిష్ వారి కింద మన స్వజాతీయ ప్రజల్లో కొంతమంది మోతుబరులు ఉండేవారే, వ్యాపారాలు చేస్తూ ట్యాక్స్ వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగాలు అన్నమాట. ఎవరు? మత్తయి గారిది. ఇలాంటి ఉద్యోగం చేస్తూ డబ్బులో అన్ని విధాలుగా ఎలాగో అన్ని విధాలుగా సంపాదిస్తున్న మత్తయి గారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు. ఎప్పుడైతే మత్తయి గారికి ప్రభు యొక్క వాక్యం తగిలిందో, మత్తయ్య, లేవీడి కుమారుడైన మత్తయ్య రమ్మున వెనక అనగానే మత్తయ్య కదిలిపోయాడు, మారిపోయాడు. తను చేస్తున్న తప్పుడు వడ్డీల వ్యాపారాన్ని పక్కన పెట్టి వదిలేసి ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. చాలామంది అప్పుడప్పుడు ఓ చెత్త క్వశ్చన్ అడుగుతారు. ఆ చెత్త క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు? చెయ్యి, నడ్డెర కూడా ఎత్తారు దేవుణ్ణి. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? మరి కొంతమంది మన సైడ్ ఉన్నాయి, కొన్ని సంఘాల పేర్లు నేను చెప్పను, కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే కానుకలు వడ్డీకి తిప్పేస్తున్నారు. ఎంత భయం లేని గడుచుపెండాలండి వాళ్ళు. నేను అడుగుతున్నాను, కానుకలు వడ్డీకి తిప్పేది పెట్టి అసలు వడ్డీ వ్యాపారం లాంటి ఉద్యోగం చేస్తూనే మత్తయ్యే ఉద్యోగం వదిలేశాడు. వడ్డీల మీద బంగ్లాలు కట్టి సామంతుడైపోయిన జక్కయ్యే మొత్తానికి వదిలేస్తాడు. అంటే వడ్డీ వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే అని వదిలేస్తే, నువ్వు తగనమ్మా అని తయారై వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని అడిగితే నిన్నేమంటాడు? సీల్స్ స్టాండర్డ్ ఎత్తాడు.
దేవుడు ఎలా కష్టపడమన్నాడు? దేవుడు ఎలా కష్టపడి, ఇదిగో నీతి నిమిత్తం అవసరమైతే ఆకలి దప్పులతో ఉండు, నీతి నిమిత్తం ఆకలి దప్పులతో ఉండు. అట్టా కాదండి, మాకు 2 పిల్లలండి, 3 పిల్లలండి, మరి ఏదో ఒక పని చేయకపోతే గడవదండి, మరి ఎలా అంటే అవసరమైతే అడుక్కు తిని సిగ్నల్ దగ్గర, అంతేగాని నీతి కొరకు బాగున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులతో తప్ప ఆకలి కొరకు నీతి తప్పొద్దు. అదేంటండి, మరి చచ్చిపోతామంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీలాంటి నాలాంటి. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఆ వాగ్దానం ఇదిగో, నన్ను నమ్ముకున్న వారికి సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చచ్చిపోతాయేమో గాని నా పిల్లల ఆకలి దప్పులతో చావనివ్వను. నీతికి నిజాయితీకి నిలబడి వారిని ఎలా పోషించాలో నేను పోషిస్తాను. ఇలాంటి పోషణ అనుభవంలోకి వచ్చిన వారు, అంటే ఉద్యోగాన్ని, గవర్నమెంట్ని అన్నిటినీ వ్యతిరేకించి వచ్చిన తర్వాత ప్రభువే సర్వం అనుకుని, ప్రభువే సర్వమని నమ్మి వారు నమ్ముతున్న నిజాలు పక్కా పచ్చి నిజాలను గుర్తించిన తర్వాత ఈ నిజాలు, ఈ సత్యాలు మాతో ఆగిపోకూడదని భవిష్యత్తుకి దేవుని ప్రేరణతో ఈ చరిత్ర సంభాషణ తెలియాలని రికార్డ్స్ రాశారు. అలా రికార్డ్స్ రాస్తే మత్తయి రాసిన రికార్డ్స్ని మనం ఈ రోజుల్లో అంటున్నాం మత్తయి సువార్త అంటున్నాం. ఏ సువార్తది? మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం రాస్తున్నారు? ఒక సైన్సే రాశాడు, పొలిటికల్ సైన్స్. ఏం రాస్తున్నాడు చూడండి. రాజైన ఏ రోజు దినములయందు. ఎందుకు అడుగుతున్నాను? రాజైన ఏ రోజు అంటే ఎవడాడు? ఏ రోజు అంటే పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు అంటే పేరు కాదు, క్యాడర్. సీఎం అంటే పేరా? పిఎం అంటే పేరా? ఎమ్మెల్యే అంటే పేరా? కాదు. వాళ్ళు చేస్తున్న పదవి యొక్క అధికారపు గుర్తు. అలాగే ఏ రోజు అంటే పేరు కాదు, ఏ రోజు అనేది క్యాడర్. ఇతడు ఎవరంటే ఇతనే మహా ఏ రోజు అంటే మొట్టమొదటి ఏ రోజు క్రమం ప్రారంభమైంది ఎక్కడి నుంచే. ఇంతకీ ఏ రోజులు ఎవరంటే మీకు అర్థమైపోయినా మీకు అలవాటు కొరకు ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలు, చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో ఎవడైనా దిక్కుమాల కోసం ఎక్కువైపోయినాయి కాబట్టి సొసైటీలో బైబిల్ మీద కాస్తంత ఆన్సర్ చేస్తారని కొంచెం సైన్స్ అవుట్ లైన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఏ రోజులు ఎవరంటే ఆ యోసేపు సంతానం ఉన్నారు చూసారా, యాకోబు గారి బ్రదరు, ఆ బ్రదర్ తాలూకు యోసేపు యాసావు, ఆ యాసావు తాలూకు సంతానమే హేరోదీలు అన్నమాట. ఏలే ఎదోమీయులు, హేరోదీలు అక్కడి నుంచి వచ్చారు. ఈ వచ్చిన వారు రాను ఏమయ్యారంటే, రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్గా రోమా ప్రభుత్వం నడుస్తుంటే ఆ రోమా ప్రభుత్వం కింద కొన్ని దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశాలను వాళ్ళు జయించారు. ఆ రోమా ప్రభుత్వం పరిపాలన ఎక్కడ వరకు వచ్చిందంటే మన సింధు, హరప్ప, మోహంజాదారో అంటే మన జంబో ద్వీపమైన ఇండియా వరకు కూడా వచ్చింది. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, ముందుకెళ్ళగానే అర్థమవుతాయి. ఎందుకంటే 10:30 అయిందిగా, జాతికి వెళ్ళి. అయితే ఏమైంది ఆ తర్వాత? ఈ రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఈ పరిపాలన కింద ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని 4 జోన్స్, అంటే 4 బఫర్ జోన్స్గా విడదీస్తారు. 4 భాగాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం విడదీయడానికి నది ఆవల, నది ఏవల. అయితే ఇజ్రాయెల్కి ప్రధానంగా ఎలా విడదీస్తారంటే ఉత్తరం, దక్షిణంగా విడదీస్తారు. ఈ దక్షిణానికి, ఉత్తరానికి గవర్నర్స్ ఇచ్చాడు. ఆ గవర్నర్స్ అంటే బాగా, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక మనిషి ఉంటాడు, గవర్నర్. తెలుసుగా, మన రాష్ట్రానికి ప్రధాన పౌరుడు ఎవరు? జీకే పెట్టు, కళ్ళు మూసుకుని పెట్టాను. మన రాష్ట్రానికి ప్రధాన పౌరుడు ఎవరు? గవర్నర్. బాగానండి. మన పంచాయతీకి ప్రధాన పౌరుడు ఎవడు? అది వాళ్ళు బాగా చెప్తున్నారు, అడుగుతున్నా. ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఎలాగైతే గవర్నర్ ఉంటాడో ఆ గవర్నర్, ఆ తరపు వాళ్ళ తరపున ఉన్న గవర్నర్ ఎవరంటే ఏరోదు అనమాట. ఎవరు? ఏరోదు. మనం గవర్నర్స్ అంటాం. ఆ రోజుల్లో ఏం చేస్తారంటే కింగ్ అని పిలుస్తారు. ఏమని? నువ్వు యూదుల యొక్క సాంప్రదాయాలకి, వాళ్ళ మత కుటుంబాలకి, వాళ్ళ వ్యవహారాలకి ప్రతి గొడవని తగినమ్మా అని మన దగ్గర తేకుండా అక్కడ ఒక సన్హెడ్రిన్ సభను పెట్టు, 70 మంది సభ. ఆ సన్హెడ్రిన్ సభ గొడవ దాటితే, ఆ పెద్దలు కూడా ఆ గొడవ చక్కపెట్టకపోతే అప్పుడు నీ దగ్గర రావాలి. నువ్వు కూడా చక్కపెట్టకపోతే అప్పుడు పిలాతు దగ్గర రావాలి. పిలాతు కూడా చక్కపెట్టకపోతే అప్పుడు మా దగ్గర రావాలి. మీకు అర్థమవుతుందా? ఇది గవర్నమెంట్, ఇది సైన్స్, లేదా ఇది రాజకీయ పరిపాలన వ్యవస్థ. ఆ ప్రభుత్వాలు అలా నడుస్తున్నాయి. ఆ సన్హెడ్రిన్ సభలో చక్కబెట్టే విషయాలు ఏవైతే ఉన్నావో అది తేలకపోతే ఆ తర్వాత ఏరో దగ్గర వస్తుంది, ఏరో దగ్గర తేలకపోతే పిలాతు దగ్గర వస్తుంది, పిలాతు దగ్గర తేలకపోతే చక్రవర్తి దగ్గరికి పోతుంది. పౌలు గారికి చక్రవర్తి వరకు వెళ్ళింది గుర్తుందా? నేను రాజు ఎదుటే చక్రవర్తి ఎదుటి చెప్పుకుంటా అంటాడు సార్. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసిన వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి చదువుతాం కదా. మీరు చదివిపోయిన చదివినట్టే మీరు ఏమన్నా ఊహానండి, అంతే. ముందుకెళ్ళి వెళ్ళి అర్థమవుతుంది. సరే, ఆ పెద్దలు అంటే ఒక గవర్నమెంట్ కంటే 2-3 క్యాడర్స్ మీద ఈయన అధికారి ఉంటాడు. ఆయన రాజు అని పిలుస్తారు, గవర్నర్ అని పిలవరు. అలాంటి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతారు? అప్పటికే రాజు అని పిలువబడుతుంది ఎవరు? యూదుల
రాజు ఎవరు? హేరోదు. అంటే గవర్నర్ కమ్ కింగ్. అంటే ఏ రోజు రాజుగా పిలువబడుతున్నప్పుడు ఈ రాజుగా పిలువబడుతున్న ఈయన దగ్గరికి వచ్చానరట, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని, రాజునే రాజు ఎక్కడని అడిగితే ఎలా ఉంటుందండి? తగలడిపోయిందండి, టెన్షన్ వస్తుంది. ఎవరికి? ఏ రోజుకి. ఇదేంటి, నేను కింగ్ని కదా, నేను రాజుని కదా, నేను రాజు అయి ఉండగా రాజు ఎక్కడని అడుగుతున్నాడంటే అసలు ఏంటనే కాస్త ఆవేశపడకుండా కాస్త వాకప్ చేసి డిస్కవరీ చేస్తే ఆ డిస్కవరీలో ఆయనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అసలు ఏంట్రా అబ్బాయి మీ ప్రాబ్లం ఏంటంటే, మా ఏరియాలో మాకు ఖగోళం మీద చాలా పట్టు ఉంది, అంటే మేము స్పేస్ మీద చాలా అధ్యయనం చేస్తాం, అక్కడ మాకు వింత కనిపించింది. ఆ వింత ఏంటంటే ఒక నక్షత్రం ఖగోళంలో కదులుతుంది. ఆ నక్షత్రం ఖగోళంలో కదులుతూ కదులుతూ ఆ నక్షత్రాల కదలికల మీద మాకు పట్టు ఉంది కనుక, అంటే స్పేస్ మీద మాకు అవగాహన ఉంది కనుక ఏదన్నా ఒక నక్షత్రం ఎప్పటికన్నా పడుతుందన్న ప్రవచనాలు మేము బాగా నమ్మం. ఆ ప్రవచనాల పరంపరలో ఒక పరంపర ఏంటంటే, దేవుడు దీనుడుగా, దేవుడు మానవుడుగా ఒక రోజు ఇలలోకి వస్తాడన్న సంగతి మాకు జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాల్లో మాకు అర్థమైంది ఏంటంటే యూదులకు రాజుగా వస్తాడు. అంత వివరణ లేదు కానీ మీకు అర్థమవడం చెప్తున్నా. అంటే యూదులకు రాజుగా వస్తాడని, యూదులకు రాజుగా దేవుడే దీనుడిగా పుడతాడని వీళ్ళకి ఎట్లా తెలుసు అంటే, మీకు బాగా అర్థం కావాలంటే జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను వినండి. ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యాలు ఏ సామ్రాజ్యాలు అంటే బబులోను మహా సామ్రాజ్యం. దాని ముందు అసూరు ఉంటుంది, అది లెక్కలో లేదు. ప్రపంచానికి అతిపెద్ద సామ్రాజ్యం ఏదంటే చెప్పండి, బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యంలో మనకు సుపరిచితమైన రాజే నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు పరిపాలన తర్వాత మెల్లగా బబులోను సామ్రాజ్యం బేట్ల పడితే, ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన వ్యవస్థ తగ్గిపోతే, ఆ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని పరిపాలించిన రెండవ ప్రభుత్వం లేదా రెండవ అతిపెద్ద మహా సామ్రాజ్యం ఏదంటే మాదీయ పారసీకులు. ఎవరు? పారసీకులు. పర్షియన్స్ అంటారు. తాతగారు చచ్చిపోయి చూసారా, టాటా బిర్లా, టాటా వ్యవహారం, టాటా అని చూసారా, ఆ బ్యాచ్ ఆ పర్షియన్స్ అనమాట. మెజారిటీ పెద్ద పెద్ద వ్యాపారాలు మన ఇండియాలో చేస్తున్న వాళ్ళందరూ పర్షియన్స్, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పెద్ద అంటే ఇండియాకి ఎన్నుముక లాంటి వ్యాపారాలు చేస్తాం, అంతే పర్షియన్స్ ఎక్కువ బిజినెస్ చేస్తారు. అయితే ఆ రోజుల్లో మాదీయ పారసికులు ఎవరైతే ఉన్నారో ఆ మాదీయ పారసికులు, అటు బబులోన్ అంటే ఇటు బబులోని ఇటు మాదీయ పారసికులు రెండు సామ్రాజ్యాల్లో వెలసెల్లిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు పేరు దానియేలు. ఎవరు? దానియేలు. ఆ దానియేలు గారు ఆకాశం అంత ఎత్తుకెదిగాడు. దానియేలు గారు ఆకాశం అంత ఎత్తుకంటే ఎలా పొలిటికల్గా కాదు, భక్తి విషయాల్లో ప్రజలు మాట్లాడుకోవడంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు. 16 ఏళ్ల వయసు అప్పుడు ఆయన అరెస్ట్ చేసి బబులోను సామ్రాజ్యం ఎత్తుకెళ్ళిపోయింది. ఆ రోజు 17 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన సింహాల బోన్లో పడేశారు. ఆ సింహాలు అంటే 17 ఏళ్ల వయసు నుంచి ఆయనకి టెస్టులు స్టార్ట్ అయ్యాయి, పరీక్షలు. అంటే భోజనం దగ్గర పరీక్ష, విశ్వాసుల దగ్గర పరీక్ష, తోటల దగ్గర పరీక్ష. ఈ పరీక్షలన్నింటిలో ఆయన గెలిచి వస్తే 17 ఏళ్లలో పరీక్షించిన దేవుడు 70 ఏళ్ల వయసు అప్పుడు కూడా ఆయన పరీక్షించాడు. మన దేవుడు ఎలా చెప్పినా, నిన్ను ప్రారంభం పరీక్షిస్తాడు చెప్పండి, మధ్యలోనే పరీక్షిస్తాడు చెప్పండి, ముగింపు రేపో ఎల్లుండో చచ్చిపోతున్నావు అన్నప్పుడు కూడా నీకు పరీక్షలు పెడతాడు. ఈ దేవుడితో వచ్చిన గొడవే అది. ఇంకేమి లేదు, నేను 30 సంవత్సరాలు అయిపోయింది బాప్టిజం తీసుకుంటే నీకు పరలోకం రెడీగా గేటు తీసి రామ్మ కుమారి అందో గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా అని నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత ఎలా ఉన్నా కుమారుడా కుమార్తె అని ఏం పిలవదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. 70 ఏళ్ల వయసులో దానియేలు గారిని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్ష తెలుసు, సింహాల బోన్లో పడేశారు. ఎవరిని? దావీదు గారిని. దేనికోసం సింహాల బోన్లో పడేశాడంటే కేవలం ప్రేయర్ చేసుకుంటున్నాడని. ప్రార్థన చేసుకుంటే సింహాల బోన్లో పడేస్తారంటే ఆ రోజుల్లో పడేశారు, నలిపేశారు, చంపేశారు. అంతకుముందు అగ్ని గంధకాల్లో పడేశారు. రేపు పొద్దున్న ఎలాంటి ప్రభుత్వాలు మనకు రావచ్చు అంటే ఏమో వచ్చేలాగే ఉన్నాయి. నేను అడుగుతాను, ఒక క్లబ్కి ఒక బ్రాండీ షాప్కి మేము కట్టుకుంటున్నామంటే పర్మిషన్ వెంటనే వచ్చేది. మీరు చూడండి, కావాలి నలుగురు నడిచే దారిలో హైవేల మీద, మళ్ళీ సెంటర్లో హైవేల మీద 4 రోడ్ల జంక్షన్లో కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్థలాల్లో కూడా బ్రాండీ షాప్కి పర్మిషన్ వస్తుంది. కానీ దేవుడు మందిరం కట్టుకుంటామంటే ఇస్తారా? ఏమర్థమవుతుంది చెప్పండి? పైగేడు చెప్పిన పెళ్లి సర్టిఫికెట్ కూడా ఎవరంట? ఏంటి? క్రైస్తవులు. అయితే నువ్వు ఏదైతే ఉందో ఫలానా అని చెప్పుకుంటేనే నీకు సర్టిఫికేట్ ఇస్తాను. తెలియకుండానే ఎంత రాజకీయం జరుగుతుంది, తెలియకుండానే ఎంత రాజ్యాంగాన్ని మన మీద తెలియకుండానే ఎంత వ్యతిరేకత చేయాలనుకుంటున్నారు. అంటే మెల్లగా ప్రభుత్వాలు ఉన్నాయి, అంటే చూచాయిగా మనకు కనబడుతున్నాయి. రేపు పొద్దున మన పిల్లల కాలంకి వచ్చేసరికి బహిరంగ సువార్తలు కూడా ఆగిపోతాయేమో. దానియేలు కాలంలో ఇది పెద్దదైపోయింది.
దానియేలు కాలంలో కేవలం ప్రార్థన చేసుకుంటున్నాడని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను దేవుడు సింహాల బోన్ నుంచి ఎలాగైనా విడిపిస్తాడని దానియేలు అనుకోలేదండి. దానియేలుకి తెలిసింది ఒకటే, విడిపించినను విడిపించకపోయినను నా దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మేలు చేస్తే ఒకలాగా, మేలు చేయకపోతే ఒకలాగా ఉండకూడదు. దానియేలు లాంటి విశ్వాసం చెప్పిన ఆయన నన్ను రక్షించినా పర్వాలేదు, చెప్పండి, రక్షించకపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళారు ఆ జైల్లో, క్షమించండి, ఆ సింహాల బోన్లో పడేశారు. ఆ బోన్లో పడేస్తే ఆ రోజు దానియేలుని ఎంతో కొంత ప్రవర్తన కనిపెట్టిన రాజు ఇష్టపడి ఏమన్నాడంటే, దర్యావేషు ఆయన ఏమంటాడంటే, దానియేలు నువ్వు బతికే ఉన్నావా, నీ దేవుడు నేను రక్షించాడంటే దర్యావేషు అడుగుతున్నప్పుడు దానియేలు ఏమంటాడంటే, రాజు చిరంజీవవును గాక అంటాడు. బాగుండే, రాజు చిరంజీవవును కాకుండా మాట అర్థం ఏంటి చెప్పినా, నేను బతికే ఉన్నాను, ఎందుకు నువ్వు బయట బతుకున్నావు లేదని. నా మాట అర్థమవుతుంది, నా దేవుడు ఇంకా నన్ను బతికే ఉంచాడు, నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చిన మీరు బతుకున్నారా అయ్యా అని అడిగాడు. ఆ లోపల నుంచి దానియేలు ఇంకా బతుకున్నాడు, అర్జెంటుగా దానియేలుని బయటకు తీయండి. ఆ దానియేలుని ఎవడైతే ఇరికించడం మొత్తం వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి లోపల పడేశారు. అప్పుడు ఒక శాసనం వేస్తాడు దర్యావేషు. ఎందుకు టూ అంటున్నాను, చరిత్ర చదువుకోవడానికి అర్థమవుతుంది. ఆ దర్యావేషు ఏం చేస్తాడంటే శాసనం వేయిస్తాడు. ఆ శాసనం ఏమని వేస్తాడు, ఇదిగో దానియేలు దేవుడే గొప్ప దేవుడు, సకల రాష్ట్రాల్లోనూ ప్రాంతాల్లోనూ దేశాల్లోనూ మా ప్రభుత్వం కింద 120 సంస్థానాలు ఉన్నాయి. ఎన్ని సంస్థానాలు? 120 సంస్థానాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కూసు దేశం మొదలు, అంటే ఆఫ్రికా మొదలుకొని ఇండియా వరకు, అంతే. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం ఉంటుంది, ఎస్తేర్ గ్రంథంలో మీరు చూసారా, ఆ కూసు దేశం మొదలుకొని మన ఇండియా వరకు 120 సంస్థానాల్ని మెడో పెర్షియన్స్ అంటే మాదియా పారసికులు పరిపాలించారు. ఆ పరిపాలన టైంలో దానియేలు ప్రవచనాలు రాశారు. దానియేలుని హైలైట్ చేశారు ఎవరు? దర్యావేషు లేదా మాదియా పారసికులు ఎప్పుడైతే హైలైట్ చేశారో, ఈ హైలైట్ చేసిన ప్రవచనాలు ప్రపంచానికి వెళ్ళిపోయాయి. ఏం చెప్పాడు దానియేలు అంటే, ఒక రోజు దేవుడు ఇలలోకి రాబోతున్నాడు, తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు, తన రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేయబోతున్నాడని దానియేలు ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పాడు కనుక ఆ ప్రవచనాలు అందరికి అర్థమయ్యే లేదో నాకు తెలియదు, కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు లాంటి వారికి మాత్రం గుర్తుపెట్టేసుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి, అలాంటి వారు వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకునే, దేవుడు ఏదో ఒక రోజు ఇలలోకి వస్తాడు, దేవుడు ఒక పరిపాలన, కొత్త యుగాన్ని, ఒక నూతన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ దేశాల మధ్య లేదా ఈ ప్రపంచాల మధ్య ఆయన స్థాపించబోతున్నాడు. ఎదురు చూశారు. ఆ ఎదురుచూపే నక్షత్రం కదలడం వల్ల గమనించారు. అంటే దానియేలు చెప్పిన ప్రవచనాలు, అంతకుముందు సొలొమోను యొక్క ఆ రాకపోకల యొక్క ప్రవచనాలు, అంతకుముందు శాబా దేశపు ప్రవచనాలు, ఆ తర్వాత ఎన్నో విషయాలు జరుగుతున్నాయిగా, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళకి అర్థమైపోయింది ఏమనంటే, బహుశా దేవుడు చెప్పిన కాలం రానే వచ్చిందని. ఆ నక్షత్రాన్ని కనిపెట్టుకుంటూ వెళ్తే సరిగ్గా ఎక్కడికి వచ్చిందంటే యోధా దేశానికి వచ్చాయి. ఆ యోధా దేశానికి వచ్చిన వెంటనే ఆ రాజును అడుగుతారు, ఏమని అడుగుతారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనగానే రాజు కంగారు వచ్చింది, నేనే కదా కింగు. అయితే వాడికి కూడా చూచాయిగా అర్థమైంది ఏంటంటే, యూదుల రాజు అనగానే ఒక నానుడు ఉంది, అంటే పబ్లిక్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నమాట. ఏంటి? దేవుడే మాకు రాజుగా ఇలలోకి వస్తాడు, దేవుడే రాజుగా మాకు ఇలలోకి వస్తాడు. అంటే పబ్లిక్కి అవగాహన ఉంది, గవర్నర్కి అవగాహన ఉంది, తూర్పు దేశపు జ్ఞానులకి అవగాహన ఉంది. ఏమని అవగాహన ఉందంటే, దేవుడు రాజుగా ఇలలోకి వస్తాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. వచ్చిన వారు ఏం చేశారంటే, మన క్రిస్మస్ వర్తమానాలన్నీ ఎక్కడ తిరిగాయంటే, వచ్చిన వారు ఏం చేశారు, బంగారము, చెప్పండి, సాంబ్రాణి, బోలము ఇచ్చి వెళ్ళిపోయారు. అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు బాగా వినండి, బంగారం, సాంబ్రాణి, బోలం అంటే బంగారం యెరూషలేములో దొరకదా? దొరుకుతుంది. బోలం యెరూషలేములో దొరకదా? దొరుకుతుంది. ఏదైతే సాంబ్రాణి ఇజ్రాయెల్ దేశంలో, యోధా దేశంలో దొరకదా? దొరుకుతుంది. అరే ఇంత దూరం ప్రయాణం చేసి వాళ్ళకి కేవలం ఈ 3 పదార్థాలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు నమ్మడానికి ఏమైనా బాగుందా? ఇంకా మీకు గ్రావిటీ తెలియదంటే ఒక మాట చెప్తానండి, ఎంత దూరం ప్రయాణం చేస్తారని మీరు అంటున్నారు, జేమ్స్ గారు బాగానే ఉంది. ఎంత దూరం ప్రయాణం చేస్తుంటారంటే, నన్ను అడిగితే లెక్క ప్రకారం సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారట. ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. అంటే వీళ్ళ సొంత దేశం నుంచి యోధా దేశానికి రావడానికి వీళ్ళకి పట్టిన టైం ఎంత తెలుసా? 2 ఏళ్ళు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన మీరు ఎట్లా చెప్పగలరంటే, వాళ్ళు చూడండి, పలానా టైంలో, పలానా సమయంలో, పలానా ఇదిగో ఆ సమయమందు మేము యోధా దేశంలో, క్షమించండి, మా దేశంలో మేము నక్షత్రాన్ని చూసి బయలుదేరాం. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, పలానా టైంలో మేము నక్షత్రాన్ని చూసి బయలుదేరాం. ఆ చూసిన నక్షత్రం మనం ఎక్కడి వరకు తీసుకొస్తుందంటే, ఆ చూసిన సమయాన్ని, వచ్చిన సమయాన్ని 2 వాళ్ళు లెక్కలేసుకుంటే, చూసిన సమయము వచ్చిన సమయం రెండింటినీ లెక్కలేసుకుంటే వా రాజుకి తేలిన సంఖ్య ఎంత అంటే 2 సంవత్సరాలు. అందుకే వాడు ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమాడో తెలుసా?
అది 2 ఏళ్ళ పిల్లలు ఎందుకు చంపమన్నాడు? ఎందుకంటే వాళ్ళు వచ్చి అలా చూసిన సమయం, వచ్చిన సమయం సరిగ్గా. అంటే అప్పుడు నక్షత్రం పుట్టినన్నే ఖచ్చితంగా ఇక్కడ పుట్టుండాలి. ఎవరు? రాజు. ఆ నక్షత్ర పుట్టిన ఇక్కడ పుట్టు అంటే వాళ్ళు చూసింది వచ్చింది రెండు లెక్కలేసిన వాళ్ళ లెక్కలో తెలిసింది ఏంటంటే, ఇదిగో ఖచ్చితంగా 2 ఏళ్ళు వచ్చుంటాయి అబ్బాయికి. ఇప్పటికి 2 ఏళ్ళ లోపు పిల్లల్ని చంపండి ఒక స్పెషల్ జీవో జారీ చేశాడు. ఆ జారీ చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంత దూరం ప్రయాణం చేసిన తూర్పు దేశాలు అంటే ఏవి? తూర్పు దేశాలు ప్రపంచం గుర్తుపెట్టుకోండి. తూర్పు దేశాలు అంటే ఏంటంటారంటే, ప్రపంచంలో ఒక మధ్యలో ఒక సముద్రం ఉంటుంది. అది మధ్యలో ఉంది కాబట్టి దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? మధ్యధరా సముద్రం. ఆ సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాలను తూర్పు దేశాలు అంటారు, పరమడుగున్న ప్రాంతాలను పరమడ దేశాలు అంటారు. ఉత్తరం దక్షిణం అంటే దానికి 4 దిక్కులు ఉన్న ప్రాంతాలని ఈ దేశాలని పిలుస్తారు. ఇప్పుడు తూర్పు దేశాలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తూర్పు? మధ్యధరా సముద్రం నుంచి మీ నరసాపురం సముద్రం. నరసాపురం ఉందా? సముద్రం ఎక్కడ ఉంది? ఉందా? ఎక్కడ చెప్పండి, ఎక్కడ నరసాపురం ఉందన్న? ఆ నరసాపురం శివర సముద్రం 6 నెల ఉంది. ఆ సముద్రం దగ్గర నుంచి ఈ సముద్రం వరకు మొత్తం దీన్ని తూర్పు ప్రాంతం అంటారు. ఈ 6 నేల మీద ఉన్న దేశాలనే తూర్పు దేశాలు అంటారు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే. సరే, అసలు పాయింట్కి వెళ్దాం. ఎందుకు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసి గుట్టలు, మెట్టలు, కొండలు, నదులు, ప్రమాదాలు, ఇంత దూరం ప్రయాణం చేసి కేవలం 2 ఏళ్ళ వేళ ప్రయాణం చేసి వచ్చి బంగారు సామ్రాణి బోలం ఇవ్వడానికి వచ్చారంటే వినడానికి ఏమైనా బాగుందా? లేదండి, ఎవరో అమెరికా నుంచి వచ్చారంటే, అమెరికా నుంచి వచ్చినట్టు ఏం తెచ్చారంటే సాంబ్రాన్ని తెచ్చారంటే ఏమైనా బాగుందా? ఇటు అమెరికా నుంచి వచ్చి ఫ్లైట్లో వచ్చి రోజున్నర జర్నీ చేసి ఎక్కడి నుంచి నా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి ఏం తెచ్చామంటే సాంబ్రాన్ని తెచ్చామంటే ఏమైనా బాగుందా? మన క్రిస్మస్ వర్తమానాలన్నీ ఎక్కడ ఆగిపోయినాయి చెప్తున్నా? బంగారం, సాంబ్రాణి, బోలం. సాంబ్రాణి అంటే సాంబ్రాణి కాదు, బంగారం అంటే బంగారం కాదు, బోలం అంటే బోలం కాదు. దీనికి వివరణ ఇచ్చుకుంటూ కూర్చున్నాం. కానీ అసలు విషయం గాలి కుదిరేసాను అడుగుతాను. మనకి బంగారం గొడవద్దు, సాంబ్రాణి గొడవద్దు, చెప్పండి బోలం గొడవద్దు. అసలు విషయం ఏంటంటే, ఇంత దూరం వీళ్ళు ట్రావెల్ చేశారంటే ఏదో వారి గుండెల్లో బాధ ఉంది. వాళ్ళకి కావలసిన సంగతి ఏది రాజు దగ్గర ఉంది. ఇంత దూరం ప్రయాణం చేశారంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి కాదు, ఆయనతో సభాస్ అనిపించుకోవడానికి కాదు. ఇంత దూరం ప్రయాణం చేశారంటే వాళ్ళ దేశంలో మింగుడు పడిన సంగతి ఏదో ఉంది. ఆ మింగుడు పడిన సంగతే మన పంచాయతీలో ఉంది, ఆ మింగుడు పడిన సంగతే మన జిల్లాలో ఉంది, ఆ మింగుడు పడిన సంగతే మన రాష్ట్రంలో, మన కేంద్ర ప్రభుత్వంలో, మన దేశంలో ఉంది. ఇప్పటికీ మనం మగ్గిపోతున్నాం. అనేక ఎన్నికలలో మోసపోతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు మనకి ఏం చెప్తారంటే అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తారు. కానీ ఈ మాట నేను సీరియస్ గా ఎవడు ఏమి చేయరు. మనకున్నంత అమాయకులు ఇంకెవరు ఉండరు. నేను ఒక మాట చెప్తాను సీరియస్గా, మీరు గుర్తుపెట్టుకొని మీకు నచ్చినా నచ్చకపోయినా. కాళిదాసు కవి, ఆయన అనకపోయినా ఒక కవి అన్న మాట ఏంటంటే, ఆయన అన్నాడు చూచాయిగా, ఆ తర్వాత స్థిరపరిచిన ఒక కవి ఏం మాట్లాడాడంటే, అసలు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే, రాజకీయం అంటే ఏంటని అడిగితే ఆయన అంటాడు, రాజకీయం అంటే ఏమీ లేదని. రాజకీయం మీద అసహ్యం కలిగిన ఆయన ఏమంటాడంటే, రాజకీయం అంటే ఏంటంటే ఎదవలో పదవులు దిగితే పరిమాణంలో పదవులోకి వచ్చారు, దట్ ఈస్ పాలిటిక్స్ అన్నాడు. మీకు అర్థమైనట్టే చెప్పండి. ఎదవలో పదవులు దిగితే పనికి మాలిన పదవులోకి వచ్చారు, ఇదే రాజకీయం. ఎవడొచ్చి ఈ దేశానికి ప్రజలకు ఎరగదీసేదేమీ లేదు. వాడి కుటుంబాలు బాగుంటారు, వాడి కొడుకులు బాగుంటారు, వాడి మనవళ్ళు బాగుంటారు, వాడి పిల్లలు బాగుంటారు, వాడి జాతి బాగుపడతారు, వాడి తాలికలు బాగుపడతారు తప్ప నడుతున్న ఎవడొచ్చి ఏమన్నా చేసేది ఉందా? పైగా వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటన్నా, సన్నాసి వాగ్దానాలు ఏంటి చెప్తున్నా? ఆ వాగ్దానాల్లో వాగ్దానం, ఇల్లు లేనుకి ఇల్లు ఇస్తాం, బడి లేనుకి బడి ఇస్తాం, ఇదిగో ఏదైతే వాహనం లేనుకి వాహనం ఇస్తాం, రేషన్ లేనుకి రేషన్. ఇది కాదు వాగ్దానాలు. ఇప్పుడు వాగ్దానంలో హైలైట్ వాగ్దానం ఏంటి చెప్తున్నా? మేము వచ్చిన తర్వాత బ్రాండ్ మారుస్తామన్నారు. నీ బొందమవచ్చు. ఏ బ్రాండు? బ్రాందీ. ఏ బ్రాండు? బీర్లు. ఏ బ్రాండ్ చెప్తున్నాను? ఈ రోజున ప్రభుత్వమే ఆపాల్సిన మద్యాన్ని ప్రభుత్వమే వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సీసాలు ఇస్తామంటున్నారంటే ఈ ప్రభుత్వాల గతం వల్లైనా అలాగే ఏడుస్తారు, ఏలన్నా ఎలాగే ఏడుస్తున్నారు అడుగుతాను. జీవితాన్ని మందులకు బానిస చేసి సగం ప్రభుత్వానికి వస్తున్న ట్రెజరీ ఎక్కడ చెప్పండి? ఇక్కడదే కదా నడుతున్నాను. ప్రభుత్వానికి బ్రాందీ దగ్గర నుంచి వచ్చినంత ట్రెజరీ ఇంకెక్కడి నుంచి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏమంటాడు, వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఆపేస్తారు. ఇలా బంద అవుతారు మధ్యాహ్నం, ఇలా మధ్యాహ్నం ఆపరు, ఇలా మధ్యాహ్నం ఆపితే ఇలా ప్రభుత్వానికి సోర్స్ దొరకదు. అందుకే ఎవడు ఆపడు. కొంచెం ఏం చేస్తారంట, వచ్చి ఏం చేస్తారంట, కొంచెం అంట ఆల్కహాల్ కంటెంట్ తగ్గించారా. జ్యూస్ రమ్మపోయారా, ఆల్కహాల్ కంటెంట్ తగ్గించారా నడుతుంది. దానికన్నా గ్రేప్ జ్యూస్ తాగితే బెటర్గా నడుతున్నాం. మద్యం ఆపరంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీటన్నిటికీ 2వ అధ్యాయానికి సంబంధం ఉందంటే, సంబంధం ఉందంటున్నాడు మత్తయ్య. అంటే మన పరిపాలనకి, మన జీవన విధానానికి, లేదా ఈ భూమి మీద పడుతున్న ఒక 60 ఏళ్ళ జీవితానికి వీటన్నిటికీ సంబంధం ఉందంటే సంబంధం ఉంది. ఏముంది సంబంధం అంటే రాస్తున్నాడు చూడండి. రాజు ఎక్కడని అడిగారు. ఈ రాజు గోలేంటి, రాజరికపు వ్యవస్థ ఏంటి, అసలు ఇది ఏంటో మనకు అర్థం కాలేదు. ఒక్కసారి
బైబిల్ ప్రారంభమైన ఆది కాండానికి రండి ఒక్కసారి. ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం, కొంచెం ఓపిక వినండి. ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని ఏలుదురని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించిన. ప్రశ్న అర్థం చెప్పండి. దేవుని స్వరూపం అంటే ఏంటి? పెద్ద సీరియస్ జీకే పెట్టి అనుకోకండి, నాకు చెప్పండి. దేవుని స్వరూపం అంటే ఏంటి? సోషల్ టెక్స్ట్ బుక్ ఎవిడెన్స్ మాత్రం చెప్పకండి. సోషల్ టెక్స్ట్ బుక్ లో స్వరూపం అంటే ఏం చెప్తారు? తల, మొండము, చెప్పండి, కాలు, చేతులు. ఇది కాదు స్వరూపం అంటే. నేను అడుగుతున్నా, మనం అందరం ఎవరి స్వరూపం అంట చెప్పాలి. ఈ రిఫరెన్స్ ప్రకారం దేవుని స్వరూపం. ఇప్పుడు దేవుని స్వరూపం, నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని స్వరూపం, నేను దేవుని స్వరూపం. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని స్వరూపం మన అందరం అయితే ఇందులో నలుగున్నారు, తెల్లగున్నారు, పొట్టుకున్నారు, పొడవుకున్నారు, రకరకాల. ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు మనం దేవుని స్వరూపం అయితే నీలా ఉంటాడా, నాలా ఉంటాడా? నీలా ఉంటాడంటే అసలు నీలాగా నాలాగా ఎవరిలాగా ఉండడా? ఆయన నీలాగా నాలాగా ఉండడు. సృజించననే పదం చూడండి. క్రియేట్ చేశాడంటే నీలాగా నాలాగా ఉండడు. అంటే మనల్ని ఆయన స్వరూపం చేశాడంటే ఆయన స్వరూపం తల ఉందా, ఆయనకి మొండె ఉందా, కాలు చేతులు ఉన్నాయి? అసలు దేవునికి శరీరమే లేదు. దేవుడు అంటే ఆత్మై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మ. ఇప్పుడు దేవుడి స్వరూపం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన గుణగణాలు. ఏంటది? గుణగణాలు అంటే నేచర్, ఆయన లక్షణాలతో. అంటే ఆయన ఇమేజ్ గా మనం చేసుకున్నాడట. ఏం ఇమేజ్ గా చేసుకున్న ప్రభా? స్వరూపం చేసుకున్న ప్రభు అంటే, నేను ఈ ముల్లోకాన్ని పరిపాలిస్తున్న మహారాజుగా నేనుంటే మీకు తయారు చేయబడిన సృష్టిలో నాకు ప్రతినిధులుగా ఉన్నారు కనుక నేను పెద్ద రాజుగా ఉంటే నా తరపున మీరు చిన్న రాజుగా ఈ ప్రకృతిని పరిపాలించాలి. అందుకేగా ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రతి జీవిని యాలండి అన్నాడంటే ఆ వర్డ్స్ దేనికి సంబంధించింది? రాజరికానికి సంబంధించింది. అన్నమాట అర్థమవుతున్నా? పరిపాలించండి, పరిపాలించండి అన్నాడంటే ఈ పరిపాలించే మాటలు దేనికి సంబంధించినవి? రాజరికానికి సంబంధించినవి. ఇప్పుడు చెప్పండి, ఆదాముని, అవ్వని లేదా మానవులందరినీ దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడంటే ఈ ప్రకృతిలో రాజుల్లాగా ఆయన తరపున మనం ఉండాలని. ఎలా ఉండాలని? రాజులాగా. ఆయన రాజు కనుక ఆయన తరపున ప్రతినిధులుగా మనం ఉన్నాం కనుక ఆయన తరపున ప్రతినిధులుగా ఉన్న మనం ఆయన తరపున రాజరికాన్ని మనం వ్యవహరించాలని. ఎలా అంటే సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని వార్త చెప్పిన. ఇప్పుడు అడుగుతాను చెప్పండి, సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని ఏలడం అంటే ఏంటి? సుమారు అధికారికంగా మనకు తెలిసిన లెక్క ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని? 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్ని కనబడేది, ఇక కనబడనివెన్నో, తెలియనివెన్నో, ఇంకెన్ని లక్షలు ఉన్నాయి, ఇంకెన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి మనకు తెలియదు. అసలు సముద్రంలో ఇంకా ఎన్ని కొత్త జీవరాశులు ఉన్నాయి ఎవరికి తెలియదు. ఇంత జీవరాశిని దేవుడు మానవుణ్ణి పరిపాలించమన్నాడంటే పరిపాలించడం అంటే ఏంటి? ఒకవేళ పరిపాలించడం అనే అర్థం మనకు అర్థమైతే గనక ప్రారంభపు దశలో ఒక మాట అడిగా, నేను ఎవరినో బైబిల్ చదువుకున్న టైంలో ఏమన్నానంటే అసలు పరిపాలించడం అంటే ఏంటి సార్ అని ఒక ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఏముంది కర్రట్టుకుని అటు ఇటు పోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడమే అన్నాడు. ఇది 84 లక్షల జీవరాశులు, దీన్ని కర్ర పట్టుకున్నట్టున్నాడు. పరిపాలించడం అంటే గేదెలు మేపినట్టు మేపమని కాదు అడుగుతున్నాను. సముద్రంలో వాటిని ఎలా మేపుతాడు, ఎగిరే వాటిని ఎలా మేపుతాడు? కర్రట్ అంటే మనం బైబిల్ ఎలా చదువుతాం అంటే మన ఈదులో, మన ఊర్లో పెరిగిన కల్చర్లో చూసారా, ఆ కల్చర్లో నుంచే బైబిల్ చదువుతున్నాం కనుక చెప్పండి, అలాగే అర్థం చేసుకుంటున్నాం. కానీ పరిపాలించడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకో, బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటో చెప్తున్నా. పరిపాలించడం అంటే నువ్వు నా మాట వింటే ఈ ప్రకృతి నీ మాట వింటుంది. అది పరిపాలించడం అంటే. నువ్వు నా మాట వినాలి. నువ్వు నా మాట వినకపోతే ఇది నీ మాట అనదు. ఆదామవ్వలు దేవుని మాట విన్నారా? వద్దన్న పని చేసి ఆ పండు నుంచి తిన్నారు. తర్వాత భూమి వాళ్ళ మాట ఉందా? నేల శపింపబడింది, ప్రకృతి తిరగబడింది. జీవాహారం తినే వాళ్ళు తిండికి ఏడ్చారు, బట్టకి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, గూడికి ఏడ్చారు, ఆరోగ్యం కూడా ఏడ్చారు. అనంతకాలం బ్రతకాల్సిన మనుష్యుడు తనలో ఉన్న అవయవాల తన మీద తిరగబడితే అంత జీవితానికి జారిపోయాడు. అంటే ఏమవుతుంది చెప్పండి? మాట వినకపోతే చెప్పండి
ప్రకృతి మాట వినదు, నువ్వు నా మాట వినాలి, అప్పుడు ఇది నీ మాట, ఇది పరిపాలించడం అంటే. ఇప్పుడు ఆదాముని దేవుడు ఎలా తయారు చేశాడంటే, నువ్వు రాజుగా ఉండవయ్య అంటే రాజుగా ఉండని దేవుడు చెప్తే, దేవుడు మాట వినకుండా ఎవరి మాట అన్నాడట? అలా ఆవిడ మాట అన్నాడు. ఆవిడ వచ్చి చెప్పింది, అలా కాదండి ఇలా కాదండి, నాకు మనకి డిమ్ముని జ్ఞానోదయం అయిపోద్దట, అది తింటాని ఆ దారిని పోయి దాని కూడా వచ్చి 2 కబుర్లు చెప్తే ఆ మాట ఈవిడ వెళ్ళి ఆయనకి ఎక్కించింది. ఈయన అడిగితే బాగుంది, ఏంటి దేవుడు తినమంటున్నావు, ఇలా పిచ్చి మాట్లాడుకు, నువ్వు ఇంకోసారి చెట్టుకో మెరకు కూడా కొడేస్తాను ఏమనుకుంటున్నావు అంటే బాగుంది అనలేదు. అనకుండా ఆవిడ తినమంటే తినేస్తాడు, ఆవిడ తినేమంటే తినేస్తాడు, దూకమంటే దూకేస్తాడు. ఇంకా ఆవిడ ఏది చెప్తే చెప్పండి అది చేసేస్తాడు. తినేమన్నాడు, తినేమంది తినేసాడు. తినేసికి ఏమైంది, వారు రాజరికాన్ని వెంటనే తగ్గించేస్తాడు. బాగా నేను ఎందుకు చెప్తున్నానండి, మనకు 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ అదే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పిన? ఆకాశ పక్షుల్ని, భూ జంతువుల్ని, భూ జీవరాశిని, ప్రతి కనబడిన ప్రతి జీవిని నువ్వు నీ పిల్లలు పరిపాలించాలని మళ్ళీ అదే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నోవహుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నోవహుకి ఇచ్చాడు. నోవహుకి ఇస్తే నోవహు ఏం చేశాడు? ద్రాక్షరసం బాగా తాగి కింద పడిపోయాడు. ద్రాక్షరసం బాగా తాగి కింద పడిపోతే తన కొడుకుల్ని తానే శపించాడు. తన కొడుకుల్ని ఎందుకు శపించాడంటే ఒక మాట ఉంది అక్కడ, తన తండ్రి దిశములను వాళ్ళు చూశారట. మనకి గ్రాంతికం అర్థం అవ్వలేదు కానీ ఒక మాట చెప్తాను. బట్టలు లేని వాళ్ళ నాన్నగారి యొక్క దేహాన్ని ఈ కొడుకులు చూశారట. ప్రశ్న ఏంటి చెప్పనా? నాన్నగారి దేహాన్ని అంటే ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే తరతరాలు శాపాన్ని పొందితే, అర్థమైతే ముఖ్యాంశాలు మరోసారి మరలా, ఒక మగాడు దేహాన్ని మరొక మగాడు చూస్తేనే తరతరాలు శాపానికి గురైతే, మరి బ్లూ ఫిల్మ్ చూస్తున్న సన్నాసిగలందరూ ఏమైపోతారండి? మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఫోన్ మూవీ చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఇతరుల దేహాలు చూసి సలుపుతున్న వీళ్ళందరూ ఏమైపోతారు? గుర్రములా సెగిలిస్తున్న వీళ్ళందరూ ఏమైపోతారు? మంట కలిసిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఎవరికే చెప్పలేదు, నీకంటే ఒక సొంత మనిషి, నీకంటే ఒక సొంత యజమాని, నీకంటే ఒక సొంత భార్య, నీకంటే ఒక సొంతం ఒక దేహం ఉండాలి. ఈ మాట అంటున్నాను, ఏం బాధపడకండి. ఈదులో కుక్కలు తిరిగినట్టు ప్రతి దేహాన్ని చూసుకుంటూ తిరుగుతారంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఊరుకుంటాడని కూడా ఖచ్చితంగానే చర్యలు తీసుకుంటాడు. ఆదాము తర్వాత నోవహుని రిప్రజెంట్గా నిలబడితే, నోవహు కొడుకులు ఈ పని చేస్తే నోవహు ద్వారా ఏం జరిగింది? శాపానికి గురయ్యారు. అంటే ఒక పొరుగు దేహాన్ని నగ్నంగా చూడటం అనేది పండు తెంచిన తర్వాత పాపం అయిపోయింది. పండు తెంచక ముందు వాళ్ళ దేహం నగ్నంగా ఉన్న ఆ నగ్నాన్ని మహిమ కప్పుంది. అందుకే ఆ మహిమ ఎప్పుడైతే పోయిందో సిగ్గొచ్చింది, ఆ మహిమ ఎప్పుడైతే పోయిందో పాపం ఆవహించింది, ఆ మహిమ ఎప్పుడైతే పోయిందో మైండ్ సెట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. నోవహు తర్వాత ఏం చేశాడు? నోవహు సొంత కొడుకులు శపించుకున్నాడు. నోవహు ఏం చేశాడంటే ఒక మాట చెప్పొచ్చు, తాగి పడిపోయాడు. ఆదాము పడిపోయాడు, చెప్పండి, నోవహు పడిపోయాడు. తర్వాత దేవుడు మళ్ళీ చూశాడు, నోవహుకు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో కొడుకులు వస్తే ఆ కొడుకుల సంతానించి మళ్ళీ దేవుడికి కావాల్సిన కొడుకు వచ్చాడు. ఆ కొడుకు పేరు నోవహు కొడుకులు వచ్చిన కొడుకు పేరు అబ్రహాం. ఎవరు? అబ్రహాం. బాగా వినాలి, ఇవన్నీ మైలురాయిల చరిత్రలో. అబ్రహాం మళ్ళీ మాట ఇచ్చాడు, ఏమని? నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించబోతున్నాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని నేను దీవించబోతున్నాను, ఈ ప్రపంచానికి యాజకులు రాజులు మీరే అన్నాడు. ఎవరిని? అబ్రహాంని. అబ్రహాం గారు తర్వాత ఏం చేశాడంటే వీళ్ళందరినీ పట్టుకెళ్ళి ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తికి ఎందుకు వెళ్ళాడంటే ఆహారం దొరకట్లేదని వాగ్దాన భూభాగం విడిచిపెట్టి తన అందమైన భార్యను పట్టుకుని ఐగుప్తికి తీసుకెళ్తే ఆయనకి ఎదురైన వేడి చెప్పండి, ఐగుప్తిలో బానిసలు అయ్యారు, ఐగుప్తిలో సేదొచ్చింది, ఐగుప్తి నుంచి ఆగలి వచ్చింది, చివరికి తన జీవితం కుటుంబం మొక్కసెక్కలైపోయింది. మీరు ఎక్కడ చూడండి, ఎవరో ఒక మానవుడు తన ప్రణాళికని గండి కొడుతున్నాడా లేదా? ఆదాము పగలగొట్టాడు, నోవహు పడిపోయాడు, అబ్రహాం తన వాగ్దానాన్ని వదిలి ఐగుప్తికి పోయి దేవుని వాగ్దానాలు ఉండాల్సిన రాజులుగా యాజకులుగా ఉండాల్సిన అబ్రహాం గారు తన భవిష్యత్తు పిల్లల్ని బానిసలయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. తర్వాత ఎవరు వచ్చారో మనకు తెలుసు. అబ్రహాం తర్వాత మన చరిత్ర చదువుకుంటూ వెళితే ఇస్సాకు యాకోబులను పక్కన పెట్టండి, ఆ తర్వాత సంతాన అభివృద్ధి పొందితే ఆ సంతాన అభివృద్ధిలో మళ్ళీ వచ్చింది మోసే వచ్చాడు. ఆ బానిసలు అయిపోయిన వారిని విడిపించడానికి ఫ్రీడమ్ ఫైటర్ గా నిలబడింది మోసే. వచ్చి ఏం చేశాడు? మాట్లాడవయ్యా బండతో అంటే బండతో మాట్లాడకుండా యెహోవా పరిశుద్ధతను తన ప్రజల ముందు తగ్గించాడంట. అంటే తన గౌరవాన్ని తగ్గించాడట. మాట్లాడవయ్యా మోసే అంటే మాట్లాడే దేవుడు కోపం వచ్చింది. మోసే ఇలా రా అని పిలిచాడు. వచ్చాడు మోసే, ఇలా రా, అదిగో అదే వాగ్దాన భూభాగం ఒకసారి చూడన్నాడు. చూశాడు మోసే, చూస్తే బాగుందా అన్నాడు. బాగుంది ప్రభు, ఎంత అద్భుతమైన ల్యాండ్ ప్రభు అంటే ఒక మాట అడుగుతున్నాను, బాగుందిగా, నీకు మాట చెప్తున్నా, నువ్వు వెళ్ళవన్నాడు. ఎందుకు వెళ్ళను ప్రభు అంటే కారణం ఒకటే, నా ప్రజల ఎదుట నా పరిశుద్ధం తగ్గించావు, నీ నాయకత్వం ఎథిక్స్ నువ్వు మర్చిపోయావు. మోసెస్ గుర్తుపెట్టుకోండి, ఆదాము, నోవహు,
మోసే మోసే కూడా నిలబడలేక, తర్వాత యెహోషువ తర్వాత అధికారికంగా క్రీస్తు పూర్వం అధికారికంగా వాళ్ళు వాగ్దాన భూభాగాలు అడుగు పెట్టారు. యెహోషువ నాయకత్వం వచ్చిన తర్వాత భూభాగాలని రికార్డెడ్గా విడదీశాడు యెహోషువ. అక్కడ రూబేనులు ఉండండి, ఇక్కడ బెన్యామీనులు ఉండండి, ఇక్కడ యూదా ఉండండి, లేవీలు ఎక్కడ ఉండండి, మొత్తం అంతా విడదీసిన తర్వాత అంతా బాగుంది అనుకుంటాయానికి యెహోషువకి డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, ఈ 40 ఏళ్ళు మార్గం మధ్యలో ఎందరో దేవతలను మీరు చూశారు, మరులు కొలపబడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానాను దేవతలను చూస్తున్నారు, మళ్ళీ మరులు కొలపబడుతున్నారు. ఇప్పుడు సిరియా దేవతలను చూస్తున్నారు, మోయాబీల దేవతలను చూస్తున్నారు, అమోనీల దేవతలను చూస్తున్నారు, కామాతు దేవతలు అన్నింటినీ చూస్తున్నారు. ఈ దేవతలు మీరు ఎలాగైనా మొక్కాలని, ఆ దేవతలను మొక్కలేక ఆ దేవతల లాంటి ఆరాధన చేయడానికి యెహోవాకి బొమ్మలు ఎడుతున్నారు. యెహోవాకి మీ పితరులు ఎద్దును తయారు చేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఈ బొమ్మలన్నింటినీ చూసి, ఆకారాలన్నింటినీ చూసి మరులు కలపబడి ఇప్పుడు దేవుడికే మళ్ళీ మీరు ఆకారం పెట్టేలా ఉన్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, ఇన్ని దేవతల మార్గంలో కనబడినా, ఇన్ని దేవతల దేశంలో కనబడినా, ఇన్ని దేవతల పొరుగు దేశాల్లో కనబడినా, నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తా ఉన్నాను. యెహోషువ ఉన్నంత కాలం బాగుంది దేశం. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత నాయకులు కావాలి. దేశం అటు ఇటు తిరిగి దేవతల వైపు తిరుగుతున్న టైంలో దేవుడు జడ్జెస్ని ఇచ్చాడు. నా మాటలు మర్చిపోద్దు, మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. అర్థమవుతుందిగా? ఒక అరగంట మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే. సరే, ఏదైతే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే న్యాయాధిపతులు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడు. చెప్పండి, ఒక్కరు బాగున్నాడు అనుకునేసరికి ఏదో కుంపట తెచ్చిపెట్టేవాడు. సరిలేత నిలబెట్టుకున్నాం అనుకుంటే ఒక ఆయన పోయి తొడమే పడుకున్నాడు, ఒక ఆయన ఏమో బంగారం సొక్కా చేయించుకున్నాడు, ఒక ఆయన ఏమో ఎత్తుకు బదులుగా మరొక ఎత్తడ ఆకారాన్ని పెట్టుకుని పూజలకు కారకుడైపోయాడు. ఒక్క న్యాయాధిపతి 24 మంది సుమారుగా ఈ 350 సంవత్సరాల చరిత్రలో ఒక్క న్యాయాధిపతి తినంగా దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరుస్తున్నట్టు చిట్ట చివరి వరకు ఉన్నాడా? ఉన్నట్టే ఉన్నారు. ఏదో విధంగా చెడగొట్టారు. అంటే బాగా వినండి, ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, యెహోషువ న్యాయాధిపతుల తర్వాత ఏమైందంటే ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఏమైనా గుసగుసలు స్టార్ట్ అయ్యాయి ఇజ్రాయెల్ దేశంలో. ఏమనంటే అప్పటికి చిట్ట చివరి న్యాయాధిపతులు వచ్చారు. వీళ్ళు అనఫీషియల్గా ఉండాల్సిన అధికారిక న్యాయాధిపతులు అయిపోయారు. వాళ్ళు ఎవరంటే సమూయేలు కొడుకులు. ఎవరు? సమూయేలు కొడుకులు. సమూయేలు అప్పటి వరకు న్యాయాధిపతి, అలాగే మొట్టమొదటి ప్రవక్త. పరంపరలో ప్రవక్తలు అని అనుకుంటే సమూయేలుతోనే మొదలు పెడతారు. ఆ సమూయేలు ఉన్నంతకాలం బాగుంది. సమూయేలు ఉన్నంతకాలం సమూయేలు వచ్చినప్పుడు సంసారాలను బాగు చేశాడు, సమూయేలు వచ్చినప్పుడు సంఘాన్ని బాగు చేశాడు, సమూయేలు వచ్చినప్పుడు సమాజాన్ని బాగు చేశాడు, సమూయేలు ఉన్నప్పుడు దేశం సఖ్యతతో, శాంతితో, భయభక్తులతో సమూయేలు యొక్క భక్తి భావాల నాయకత్వంలో వర్ధిల్లింది. సమూయేలుకి వయసు అయింది. సమూయేలు ప్లేస్లో సమూయేలు కొడుకులను పెట్టాడు. ఈ కొడుకులు వచ్చి ఏం చేశారు? లంచాలకి మరిగారు. పండిత గర్భాన్నట చెప్పండి, సొంట్లో పుట్టారట. అలా పుట్టారు ఈయనకి. ఎవరికి? సమూయేలు గారికి. ఆయన పండితుడు, మహానుభావుడైతే ఆ పండితుడి గర్భాన్న ఈ పనికి మాలలు పుట్టారు. ఏం చేశారు? డబ్బు ఉన్నవాడికి ఒకలా తీర్పు తీరుస్తున్నారట, డబ్బు లేని వాడికి ఒకలా తీర్పు తీరుస్తున్నారట. అన్యాయం రేగిపోయిందట. జనాలు మాట్లాడుకున్నారట, ఇదేంటి సమూయేలు ఉన్నంతకాలం దేశం బాగుంది, సమూయేలు ఉండగానే కొడుకులు ఎంత అన్యాయం జరుగుతుంది, అసలు సమూయేలు నోటీస్కి వెళ్తుందా లేదని పబ్లిక్ అంతా మాట్లాడుకుని సమూయేలు గారు ఉండగానే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే, ఇప్పుడు సమూయేలు గారు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని పట్టించుకుని ఎవడు ఉండడు. అందుకే మనం ఏం చేద్దామంటే సమూయేలు గారు ఉండగానే మనం ఏదో ఒక నిర్ణయానికి వద్దాం. ఇంక వీళ్ళ పరిపాలన అంటే ఈ న్యాయాధిపతుల పరిపాలన మనకొద్దు, ఈ సమూయేలు కొడుకుల పరిపాలన మనకొద్దు. మనం ఏం చేద్దామంటే ఇరుగు పొరుగు రాజుల్లాగా మనకు ఒక సొంత రాజు కావాలని అడుగుదాం అన్నారు. అంతే. సమూయేలు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు, మాకు రాజు కావాలని ఎప్పుడైతే అడిగారో సమూయేలు బాధపడిపోయాడు. ఎందుకు సమూయేలు బాధపడిపోయాడంటే, అరే మనకు రాజులు ఏంట్రా, దేవుడు మనకు న్యాయాధిపతులు ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చాడు తప్ప మన రాజు ఎప్పుడు ఎవరు? దేవుడు. మనకు రాజు దేవుడికి ఎప్పుడు ఉండాలి? 40 ఏళ్ళు ఆయన అరణ్యంలో పోషించిన విధానం మీరు మర్చిపోయారా? ఆయన వదిలేసి మీరు రాజరికం అంటారు ఏంటని ఆ బాధను పట్టుకెళ్ళి దేవుడి సన్నిధిలో సమూయేలు పెడితే సమూయేలుతో దేవుడు ఒక మాట, నువ్వెందుకు బాధపడుతున్నావు సమూయేలు అని అడిగాడు. అది కాదు ప్రభు, నువ్వు బాధపడకు, ఎందుకంటే బాధపడాల్సింది నువ్వు కాదు నేను. ఆ మాటకు అర్థం ఏంటి చెప్తున్నా, నేను ఇప్పుడు వీళ్ళకి రాజుగా ఉండాలనుకున్నాను, కానీ నన్ను రాజుగా తెలుసు. నువ్వెందుకు బాధపడుతున్నావు? అయినా నువ్వు బాధపడకూడదు అన్నట్టు దాని అర్థం ఏంటి చెప్పినా, నీ కొడుకులే తిన్నంగా ఉంటుంటే వీళ్ళ నోట అంటే ఏ మాట రాదు, మాకు రాజు కావాలంటే. ఏలే కాదు, నీ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం అయిపోయింది, నీ కుటుంబం కూడా ప్రాబ్లం అయిపోయింది. సరే, వాళ్ళు అడుగుతున్నారు వివరణ,
ఎవడైనా తోటి మానవుడు మరొక మానవుడికి నాయకుడైతే, తోటి మానవుడు మరొక మానవుడికి రాజు అయితే ఆ పరిపాలన మంచిగా ఉండదని ఈ మానవుడికి అర్థమయ్యేలా చెప్పన్నాడు. ఎలా చెప్పడం ప్రభు అంటే, ఎవడైనా మీలో ఒక నాయకుడైతే ఆడు పిల్లలు బాగుపడతారు తప్ప మీరు బాగుపడరని వాళ్ళకి చెప్పు. పైగా వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు గుర్రాల ముందు పరిగెట్టాలి. ఏ పురుషుడు ఆయన భుజాలు దాటో, ఏ పురుషుడు ఆయన భుజాలు దాటుంటాడు అంత ఎత్తుంటాడు, అందగాడు, చూడ్డానికి బాగుంటాడు, కింగ్ అంటే ఇలా ఉండాలన్నట్టు ఉంటాడు. కానీ చూడ్డానికి ఆకారం బాగుంది, కానీ ఆ మనిషికి గుండె ధైర్యం తక్కువ. ఎవరికి? కొంతమంది చూడడానికి ఆ తాడి చెట్లుగా అంటారు, కానీ భయం. వాళ్ళకి చీకటి అంటే భయం, వాడి మేడ మీద ఆడేయాలంటే భయం, వాడికి రాత్రి వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం, అన్నీ భయమే. వాళ్ళ ఆవిడ లేపాడు వెళ్తున్నాను మరి అన్నాడు వాష్రూమ్. ఇటు ఇద్దరు పిల్లలు అనేసి సౌలు కూడా ఎలా ఉంటాడంటే కొంచెం బిడియం ఎక్కువ, భయం ఎక్కువ. ఈ మనిషికి ఎంత పిరికోడంటే, మీరు సౌలు చరిత్ర ఇంటికి వెళ్తారు చదవండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వస్తారంట ఆ అబ్బాయి ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కదట. అచ్చు చాలా మంది మనలో ఉంటారు రాటు. చుట్టాలు వాళ్ళ ఇంటికి వస్తే చుట్టాలు కానీ సిగ్గుపడిపోతారట. ఎవరు? సౌలు గారు. సరే, అలాంటి భయాస్తుడిని, పిరికోడిని, అలాంటి బియ్యం ఉన్నవాడిని, సైక్కు ఫీల్ అవుతున్న అలాంటి వ్యక్తిని దేవుడు రాజుని చేస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఎక్కడ లేనంత అసూయపరుడిగా మారిపోయాడు. ఎంత అసూయపరుడు అయిపోయాడంటే, అతని ముందు ఎవడో పచ్చగా ఉండకూడదు, అతని ముందు ఎవరిని పొగడకూడదు, అతని ముందు ఎవరిని కూడా ఎత్తు అంటే తనకన్నా గొప్పోడని చెప్పకూడదు. ఆ రోజులో ఒక పాట పాడారు, సౌలుకి 1000 దావీదుకి 10 లాగానే షుగర్ వచ్చింది. ఎవరికి? తట్టుకోలేకపోయాడు. ఏంటి, ఒక గొర్రెలు కాసుకున్న వాడికి 10,000, నాకు మాత్రం 1000. ఎవరు ఈ పాటలు రాసిందని పాట పాడినోళ్ళని పాడించిన వాళ్ళ సంగతి తెలుస్తాని ఓ లుక్ వేసాడు. ఆ రోజు నుంచి దావీదును పరిగెట్టించాడు. ఆ అనవసరమైన అసూయలో అటు ఇటు పరిగెట్టి విషము చేత నిండిపోయి విషమెక్కిపోయి చివరికి తనకు తానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నీకేమర్థమవుతుంది చరిత్ర? ఆదాము, నోవహు, అబ్రహాము, యెహోషువ, న్యాయాధిపతులు, చెప్పండి, సమూయేలు కొడుకులు, ఆ తర్వాత సమూయేలు యొక్క నాయకత్వంలో సౌలు. ఈ సౌలు ఏం చేశాడంటే సూసైడ్ చేసుకుని ఎవరైనా చూడండి, దేవుడు ఏదన్నా ఒకటి అప్పగిస్తే తిన్నంగా పరిపాలిస్తున్నారా? లేదు. ఆ తర్వాత దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు కింగ్ అయ్యాడు. ఎవరు చెప్పండి? దావీదు రాజు ఏమి ఎరగదీశాడు? ఎదుటోళ్ళు కొంప పాడు చేసి ఏం చేశాడు చెప్పండి? ఆయన రాజు అయితే ఏం చేశాడు? ఒక అమాయకుని తన చావుత్రాన్ని తానే రాసి తన చేతికి ఇచ్చి రాజకీయ యుద్ధంలో చంపించేశాడు. ఆ అమాయకుడు భార్యను తెచ్చుకుని కౌగిట్లో పెట్టుకున్నాడు. ఇతరులందరూ దేవుణ్ణి పాయింట్అవుట్ చేసేంత తప్పు ఆకాశానికి ఎత్తి చూపించాడు. బాధపడిపోయాడు. నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గర పంపించాడు. నాతాను ప్రవక్త ఒక కథ చెప్పాడు. అయ్యా, మీకు చిన్న కథ చెప్పాలి. మన దేశంలో ఒక బలిసునుడు ఉన్నాడు, ఒక అమాయకుడు ఉన్నాడు. ఆ బలిసునుడికి ఎంత బలిసిపోయిందంటే, వాడి ఎన్నో గొర్రెల మందలు ఉండగా ఆడికి ఆకలేస్తే ఆడి మందల్లో ఉన్న ఏ గొర్రెని తినకుండా ఈ అమాయకుడి గొర్రెని తీసుకుని లాక్కుని తినేసాడయ్యా అన్న. దావీదు అంటే సింహాసనం చెల్లేసిపోయి ఎవడా ఆ మోతుబరి ఇలా చేశాడు. మన దేశంలో మన రాజ్యంలో ఇలా జరిగిందా? ఆ గొర్రెకి 10గా 4 గొర్రెలు వాడికి ఇచ్చేయాలి. ఆ గొర్రెకి 10గా 4 గొర్రెలు చచ్చిపోవాలన్నాడు. మీరు రాసి పెట్టుకుని తర్వాత చదువుకోండి. దావీదన్న మాట దేవుడు నెరవేర్చేశాడు. అక్కడ అమాయకుడి గొర్రె ఎవరంటే గుర్తుపెట్టుకోండి, ఉరియా. ఆ ఉరియా మేపుకున్న గొర్రె ఎవరంటే బెత్షెబా. ఆ గొర్రెను తీసుకుని చంపేశారే, దానికి 10గా 4 గొర్రెలు చనిపోవాలన్నాడు. అందుకే మీరు చూడండి, ఎవరైతే ఉన్నారో ఆ దావీదు కొడుకులు సుమారు లైన్గా 4 చచ్చిపోతారు. మీరు చూడండి, కంటిన్యూగా 4 చనిపోతారు. ఎందుకు చనిపోతారు? ఆ అబ్షాలోము వరకు కంటిన్యూగా చనిపోయినప్పుడల్లా దావీదు అన్న మాట చెప్పిన, ఇది నాకు జరగాల్సిందే బాధపడ్డాడంటే దావీదు కాలంలో కూడా దేవుని ఆశయాలకి గండి పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రార్థనలో పుట్టిన వాగ్దాన పుత్రుడు సొలొమోను రాజయ్య. ఏం చేశాడు సొలొమోను? ఇంకా గొడవ లేదని ఈ మందిని చేసుకున్నాడు. మరి ఏటో గుండేటో నాకు అర్థం. 1000 మంది అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300, మొత్తం మీద 1000 మంది నడుతున్న 1000 మందిని చేసుకున్న తర్వాత ఏమైంది? చివరికి వచ్చేసరికి తన మాట శాబాదేశపు రాణి ఎందట, తన మాట తోటి రాజులు విన్నారట, తన మాట అధిపతులు విన్నారట. సొలొమోను జ్ఞానం వినడానికి రాణీలు సామంతులు వచ్చి, అయ్యా, మా రాజ్యాలు వదిలేసి నీ జ్ఞానం నేర్చుకుని మీ ఇంటి దగ్గర అవసరమైతే మేము పాసిపని చేసుకుని బతికేస్తామన్నారట. ఆమె ఎత్తుకు ఎదిగాడు. ఎవరు? సొలొమోను. ఫేమస్ అయిపోయాడు ఆయన ఫేమ్ నేమ్ అందరూ మాట్లాడుకుంటారు. ఎంత బాగా ఎదిగిన ఆయన ఆ 1000 మందికి
కలిసి ఈయన హృదయం తిప్పేశారు. ఎవరు హృదయం? సొలొమోను హృదయం తిప్పేస్తే ఏమైంది? సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోను భార్యల మాటలు వినే రోజులు వచ్చాయి. మళ్ళీ దేశం తిరిగి తిరిగి ఎలా వచ్చింది చెప్పిన? ఆదాములాగే తయారు. మళ్ళా ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు, ఇప్పుడు మళ్ళీ సౌలు, సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను. ఈ సొలొమోను తర్వాత తండ్రి ఎవరైతే ఉన్నాడో తండ్రి సరి అయిన మాదిరి చూపించలేకపోయాడు కనుక తలకాయలు తినంగా లేకపోతే తోకలు కుదురుగా ఉండవని ఎంత సామెతో, తల్లి సేని మేస్తే బిడ్డ గట్టునమయ్యేదన్నది ఎంత సామెతో, సొలొమోను చెడిపోతే సొలొమోను గర్భాన కుదురు లేని సన్నాసిగాలు పుట్టారు లేదా? పనికి మానవులు పుట్టారు. వాళ్ళ పేరేంటి చెప్పిన? యరాబాము, రెహబాము. ఎందుకు సన్నాసిగాలు చెప్పిన? వీళ్ళ వలన యెహోవా చాలా బాధపడ్డాడు. భయంకరమైన పాపం చేశారు. యెజబెల్ని కోడలుగా తెచ్చారు. వీళ్ళ పరిపాలన తర్వాత వచ్చింది. ఆ యెజబెల్ని కోడలుగా తెచ్చారు. యెజబెల్ వస్తూ ఒకటి వచ్చిందా? సారి ఏం తెచ్చిందో తెలుసా? యెజబెలు రాడు సారి ఏం చెప్తుందంటే, కూడా వస్తున్నప్పుడు తను తెచ్చుకున్న సారి అని చెప్పిన 400 మంది బయలు ప్రవర్తన తెచ్చుకుంది. ఇంకా కూడా ఎవరిని తెచ్చుకుంది? బయలు దేవతను తెచ్చింది. యెజబెల్ అంటే చెప్పిన, యెజబెల్ అనే పేరుకి అర్థం బయలు ఎక్కడా అని. బయలు ఎక్కడంటే ఎక్కడ లేదు, నాకు కూడా ఉందాం. ఏమైనా అర్థమైందా? బయలు ఎక్కడా? బయలు అంటే యెజబెల్. యెజబెల్ అంటే బయలుదేవుడు ఎక్కడంటే ఎక్కడ లేడు, నేను సారిగా తెచ్చుకుంటానని చెప్పి యెరూషలేములో దేవుడికి మందిరం ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా వేరొక మందిరం కట్టించింది. ఆ మందిరం పేరు బయలు మందిరం. ఇలాంటి భయంకరమైన పరిపాలన చేస్తూ అన్ని విధాలుగా సొలొమోను కొడుకులు దేశాన్ని 2 ముక్కలుగా చేసి అటు ఇటు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు బాధపడిపోయి ఒక మాట అన్నాడు, నా ప్రజలు ఎప్పుడు నన్ను గుర్తించారో. ఎంత గుర్తించినంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు కొడుకులు సొలొమోను కొడుకుల వరకు జరిగిందల్లా ఏంటంటే ఒకరోజు బాధపడుతూ తిట్టాడు. ఏమని తిట్టాడు? ఒక్కసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ జాగ్రత్త, ఎక్కడి నుంచి జాగ్రత్త చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ రాజుల పరిపాలనలో యెషయా గారు రాస్తున్నారు చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యోధా రాజుల దినముల్లో యోధాను గురించి యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనము యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నా ఇశ్రాయేలీయులైన నిన్న పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇలా ఐగుప్తిలోనే ఆవిరైపోవాలి, మార్గం మధ్యలోనే నశించిపోవాలి. వీళ్ళని ఎంతగా పెంచాను చెప్పినా, వీళ్ళకి ఆకలి అంటే అరణ్యంలో ఆకాశం నుండి ఆహారం కురిపించాను, వీళ్ళకి దాహం అంటే బండ నుండి నీళ్ళు ఇప్పించాను, వీళ్ళకి మాంసం కావాలంటే పూరేళ్లు వీళ్ళు ఉంటున్న నివాసాల మీద కురిపించాను. వీళ్ళు ఎంతగా పోషించారంటే వీళ్ళ బట్ట మాయలేదు, చెప్పులు అరగలేదు. ఎంత బంతుల్లాగా వీళ్ళని పోషిస్తే వీళ్ళ చివరికి చేసింది తెలుసా? ఎద్దుకి గాడిదకున్న బుద్ధి చెప్పండి నేను పెంచి పెద్ద చేసిన నా పిల్లలకు లేదండి. ఎద్దుకున్న బుద్ధి అంటే చెప్తాను చూడండి. ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద తన సొంత వాడిని తోడు తెరుచుకోను. ఇశ్రాయేలుకి తెలివి లేదు. ఎద్దుకైనా నా యజమానుడు ఎవరో గుర్తుపడుతుంది, గాడిదైనా నా యజమానుడు దొడ్డేదో గుర్తుపడుతుంది. కానీ ఈ జంతువులకున్న పశువులకున్న ఇంకత జ్ఞానం వీళ్ళని పరిపాలిస్తున్న రాజు నేనే అని ఎప్పటికీ వీళ్ళకి చెప్పండి అర్థం. అందుకే దేవుడు డిసైడ్ అయిపోయాడు. దేవుడు ఒక వర్గాన్ని దేవుడు ఎంపిక చేయాలనుకున్నాడు. దేవుడు బాధపడుతూ ఒక మాట అన్నాడు, ఎన్నాళ్ళు ఇంకా ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు యోధా, హిజ్కియా రాజుల వరకు, ఉజ్జియా రాజుల వరకు అందరిదే చేస్తున్నా. హిజ్కియా మాత్రం మంచి చేశాడు చెప్పండి. హిజ్కియా నిలబడ్డాడు, రోగం వచ్చింది, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవాలయం గోడలతో తను తలదిప్పి ఏడ్చాడు. 15 సంవత్సరాలు ఆయనకు ఆరోగ్యం ఇస్తే ఆ 15 సంవత్సరాల్లో పనికిరాను కొడుకుని అన్నాడు. ఎవరు? హిజ్కియా. ఆ తర్వాత ఏమయ్యాడు? భక్తిలో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. దేవుడు ఊరికే కొంతమంది ఆయుష్ను తగ్గించిన, ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు తెలుసు, ఆయుష్ పెరిగితే పాడైపోతాడని తెలుసు. అందుకే ఇవ్వనన్నాడు, బతిమలకున్నాడు, బతిమలాడు. 15 ఏళ్ళు ఇస్తే పనికి మాలను అనేహాడు. ఉజ్జియా బాధ పెట్టాడు, ఉజ్జియా తర్వాత వచ్చిన హిజ్కియా బాధ పెట్టాడు, హిజ్కియా తర్వాత ఆ యోధా రాజులు కొడుకులు బాధ పెట్టారు. చివరికి అందరు బాధ పెట్టి దేవుడు ఒక మాట అన్నాడు, నా ప్రజలకి ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం నా ప్రజలకు లేదు. వీళ్ళకి అన్నం పెట్టినా గుర్తున్నో, వర్షం కురిపించినా గుర్తున్నో, వీళ్ళకి సొంత భూభాగాలు ఇచ్చినా వీళ్ళకి గుర్తున్నాయి, వీళ్ళకి ఎప్పటికీ నేను గుర్తున్నాను. సరిగ్గా టైంలో రే మీకు మనుషులు మంచి పరిపాలన అందించర్రా, మనుషుల మీద మీరు ఆధారపడకండ్రా. మీరు మనుషుల మీద ఆధారపడితే ఆడి మీ మీద తిరగబడతాడు, ఈడు మీ మీద తిరగబడతాడు. చివరికి ఈ దున్నపోతు దెబ్బలాడుకునే మధ్యలో లేగదోడలు మేము చంపేస్తారా. ఈ రాజుల పరిపాలన వలన వాడు బాగా ఉంటాడు, ఈడు బాగుంటాడు, మధ్యలో అమాయకులు మీరు
చచ్చిపోతారా, ఈ పరిపాలన కిందకి మీరు వెళ్ళకండ్రా అని వాళ్ళకి చెప్పించడానికి ఈ ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్త పేరు చెప్పండి, యెషయా. ఆ యెషయా గారు వెళ్ళి ఏం చెప్తున్నారు, నేను చదువుతాను, ఎవ్వరు చదవకండి, జస్ట్ అలా చూడండి. ఆ యెషయా గారు వెళ్ళి 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు చూడండి. యోధా రాజైన ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడు పెకాహు యుద్ధం చేయవలని యెరూషలేము మీదకి రాగా అది వారి వలన కాకపోయినా అప్పుడు సిరియానీయులు ఎఫ్రాయిమీయులు తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జను హృదయాలు కదులను. నిజాయితీ ఒప్పుకోండి, చదివింది ఏమని అర్థమైంది, మనం 100 ఏం అర్థం అవ్వలేదు. ఏదో ఉంది అక్కడ పొలిటికల్ సైన్స్ ఏదో ఉంది, ఏమర్థమైంది ఏమర్థం తెలుగు అసలు తెలుసుకొని చదువుకున్నా. ఏముందంటే మీకు అర్థం అవడానికి అవుట్ లైన్స్ టూకీగా జస్ట్ వినండి. ఏముందంటే 3 దేశాలు ఉన్నాయి అక్కడ, సిరియా, ఇజ్రాయెల్, యోధా. సిరియా, ఇజ్రాయెల్, యోధా 3 దేశాలు ఉన్నాయండి. ఎంతమంది రాజులు ఉండాలి? 3 రాజులు ఉన్నారు. యోధా దేశానికి రాజు క్షమించండి ఆహాజు. యోధా దేశానికి రాజు ఆహాజ్ అయితే సిరియా దేశానికి రాజు రెజీను, ఇజ్రాయెల్ దేశానికి రాజు పెకాహు. ఎలాగో మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే. అసలు విషయంకి వెళ్తే మీకు అర్థమైతే చాలు, అదొక్కటి ల్యాండింగ్ మీకు అర్థమైతే చాలు. సరే, 3 దేశాలు ఒకటి యోధా, ఇజ్రాయెల్, సిరియా. ఈ 3 దేశాలకు 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ 3 రాజుల పరిపాలనలో ప్రపంచ దేశాల నుంచి భయంకరమైన ఒక వార్త వచ్చింది. ఆ భయంకరమైన వార్త ఏంటంటే 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. 7వ అధ్యాయం 17వ వచనం, యెహోవా నీ మీదకిని, అంటే యోధా ఇజ్రాయెల్ నీ మీదకిని, నీ జనము మీదకిని, నీ పితరుల కుటుంబం వారు అందరి మీదకిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అశ్షూరు రాజును నీ మీదకి రప్పిస్తున్నాడు. ఎవరంట? అశ్షూరు రాజు. పేరు బాగుంది అనుకోండి. అశ్షూరు రాజు అంటే ఎలాంటి, ఆడి భయంకరమైన, ఎంత భయంకరమైన వ్యక్తి అంటే గర్భిణీ స్త్రీలను కూడా క్షమించకుండా గర్భిణీ స్త్రీలు మానాల్లో కత్తులు పెట్టి కింద నుంచి పైకి తీరి బిడ్డను బయటికి లాగి బండకేసి కొట్టి మీ దేశం మగకపోతే చంపి పడతామన్న వార్నింగ్ ఇచ్చేంత మాస్ రాజులు ఎవరంటే అశ్షూరు రాజు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనిషి బతుకుండగానే చర్మాన్ని చొక్కావలసినట్టు వదిలేసి ఆ లోపల ఉన్న అవయవాల్ని బయటికి పీకేసి ఆ కళ్ళు పీకేసి ఆ గుండె పీకేసి ఆ మనిషిని బతుకుంటే ఇలాంటి ఫోల్ అవుతుంది చూసారా, ఇలాంటి సోలాన్ని, తప్పుగా అంటాను అనుకోకండి, ఇలాంటి సోలాన్ని ఈ మోసం హోల్ ఏదైతే ఉందో ఆ కింది నుంచి గుచ్చి ఈ గొంతులోంచి బయటకు వచ్చేలా గుచ్చేసి ఆ పైన దేశం చూస్తుండగా ఏలాడగట్టి మాట లేకపోతే రాజును కూడా ఇలా ఏలాడదీస్తాం. రాజుకు చూపించిన ప్రతి ఒక్కరిని ఇలాగే ఏలాడదీస్తాం, చంపి పడేస్తామని వార్నింగ్ ఇస్తారు. అందుకే గవిని వెలుపుని ఇలా అటోడు తెస్టేసి రెడీగా ఉన్నాడు. ఆడి పేరు అశ్షూరు. ఎవరిని తినేయడానికి వచ్చాడు రీడంటే సిరియా దేశాన్ని తినేయడానికి వచ్చాడట. ఎవరిని తినేయడానికి వచ్చాడు రీడంటే ఇజ్రాయెల్ దేశాన్ని తినేయడానికి వచ్చాడట. ఎవరిని తినడానికి వచ్చాడంటే యోధా దేశాన్ని తినడానికి వచ్చాడట. అంటే ఈ 3 దేశాలకి వార్నింగ్ బెల్ ఇచ్చాడు. ఎవరు చెప్పండి? అశ్షూరు. వీడితో చాలా ప్రమాదం. వీడిని ఎవరు ఎదిరించాడు? పట్ట పగలే మనిషి మాంసం తినే రకాల వాళ్ళు, అంటే అలాంటి వాళ్ళు, అంత బాధాకరమైన వ్యక్తులు. వాళ్ళు కష్టపడి వ్యవసాయాలు చేయరు, వాళ్ళు వ్యవసాయాలు చేసి వ్యవసాయాల మీద బతకరు. వాళ్ళు ఏం చేస్తారంటే కారణం ఒకటే, ఏదో ఒక దేశాన్ని దోసుకుంటారు. ఏదో ఒక దేశాన్ని దోసుకుని ఆ వచ్చిన ధనాన్ని మానాన్ని దోసుకుని బతకడానికి అలవాటు లేదు. ఇంక యుద్ధాలు కాడ మేము మానేసి అంత శాంతి సమాధానంతో బతుకుతాం అనుకుంటున్నామని కొత్త రాజు ఎవడైనా వాళ్ళ మధ్యలోకి వచ్చాడు అనుకోండి, ఆయన చంపేస్తారు. ఎందుకు చెప్పినా ఆయన చంపేసి చేతగాడు, ఇప్పుడు నుంచి నేను రాజు, ఆయన చంపేసి అడుగు మళ్ళీ సింహాసనం ఎక్కుతారు. అందుకే ఏ రాజు వచ్చినా ఏం చేస్తారంటే తప్పక ఒప్పక ఖచ్చితంగా చెప్పండి యుద్ధం చేయాల్సిందే. అలాంటి క్రూరమైన రాజులు యుద్ధాలతో బతికి ఈ దేశాలకి ఇప్పుడు ప్రమాదం. ఎవరి వలన వచ్చే ప్రమాదం ఎవరికంటే ఇజ్రాయేల్కి, యోధాకి, సిరియాకి. ఇప్పుడు భయపడిపోయారు. ఎంత భయపడిపోయారంటే ఇజ్రాయేల్ సిరియా మాట్లాడుకుందంట. ఇజ్రాయేల్ సిరియా ఎవరంటే మనకి నెత్తి మీద బాగానండి, మన దేశానికి నెత్తి మీద పాకిస్తాన్ ఎలాగైతే ఉంటుందో, చైనా ఎలా అయితే ఉంటుందో, పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఎలా అయితే ఉంటుందో, ఇజ్రాయేల్ దేశానికి పక్కనున్న పొరుగు దేశమే సిరియా దేశం. ఏ దేశం? సిరియా దేశం. ఈ సిరియా దేశం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే ముందు అశ్షూరు గడు ఎవరిని దొక్కేస్తాడంటే సిరియాని దొక్కేస్తాడు. ఆ సిరియా తర్వాత ఇజ్రాయెల్ దొక్కేస్తాడు. ఇజ్రాయెల్ తర్వాత ఇజ్రాయెల్ కింద ఉండేది యోధాని దొక్కేస్తాడు. ఈ 3ని తొక్కుపడేస్తాడు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ప్రమాదం యోధా కన్నా ఎవరికి ఉంది? సిరియాకి, ఇజ్రాయెల్కి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే ఆ మాట్లాడుకుంటే ఇక్కడ రాశాడు 7వ అధ్యాయం. ఇద్దరు మాట్లాడుకుని ఏమన్నారంటే అశ్షూరు సామ్రాజ్యాన్ని మనం ఎలాగో ఒక్కడిని ఎదిరించలేను, సిరియాకు నువ్వు ఒంటరిగా ఎదిరించలేవు, ఇజ్రాయెల్గా నేను ఒంటరిగా ఎదిరించలేను, మన ఇద్దరం ఏం చేద్దాం? కలిసి వాడిని ఎదిరిద్దాం. మన ఇద్దరం కలిసి చెప్పండి వాడిని ఎదిరిద్దామంటే అప్పుడు ఏమన్నారంటే వాళ్ళకి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మీటింగ్లో విషయం తెలిసింది, మన ఇద్దరం కలిసిన బలం సరిపోదు, వాడిని ఏమి మనం చేయలేం. మరి
మర్చిపోవద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి మర్చిపోకండి. దీనికి దానికి అన్నిటికీ లింక్ ఉంది. ఇది ఇంటర్నల్ లింక్ గుర్తుపెట్టుకోండి. ఊరికే బంగారం, సాంబ్రాణి, బోలము, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ కాదు అధ్యాయం. అలాగే క్రిస్మస్ని అటకారం చేయట్లేదు. అక్కడతోనే ఆ వర్తమానాలు ఆపివద్దని నా మనవి. సరే, ఏదైతే ఉంది ఎప్పుడైతే ఇద్దరు మాట్లాడుకుంటే మన బలం సరిపోదు. మరి ఏం చేద్దామంటే మూడో దేశం సపోర్ట్ తీసుకుందన్నారు. మూడో దేశం ఎవరంటే యోధా. యోధా సపోర్ట్ ఏమంటే యోధాని సపోర్ట్ అడిగారు. యోధా ఏమన్నాడంటే, యోధా దేశానికి రాజు ఎవడు? ఆహాజు. వీడు మాట లేదు, నేను మీతో కలవనన్నాడు. ఈ ఉమ్మడి రాజకీయంలోకి నేను రాను, మీరు పడనంటే అది కాదురా, మనకి గొడవలే ఉంటే తర్వాత చూసుకుందాం. వాడు వచ్చాడంటే నిన్ను ఉండేవాడు, నన్నే ఉండవుడు. అందుకే ఇప్పుడు సిరియామంతా కలిసి నీ కలవడానికి ఏముందని మేము ఎలాగ అన్నిలమే కానీ ఇశ్రాయేల్ అందరూ యూదులను అడిగితే అసలు నేను కలను మీరు సావండి అన్నాడు. ఎవరు? ఆహాజు. ఇప్పుడు కోపం వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, వీడు మనకు సపోర్ట్ ఇవ్వకపోతే ఆడొచ్చి మనల్ని మింగేస్తాడు. ఆడొచ్చి మనల్ని మింగే బదులు ఆహాజు రాజును లేపేసి యోధా ప్రజలు మన వైపు తిప్పుకుని యోధా దేశాన్ని కలుపుకుని పోయి మనం 3 దేశాల వాడి మీద యుద్ధం చేద్దాం. ముందు రాత్రే ఆహాజు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరినీ లేపేద్దామని ఇలా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ వార్త ప్రజలకు తెలిసిపోయింది. అందుకే వాళ్ళ హృదయాలు గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదిలే. అంటే ఇప్పుడు ఎన్ని ప్రమాదాలు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఓ పక్క నుంచి సిరియా వస్తుంది, మరో పక్క నుంచి ఇజ్రాయెల్ వస్తుంది. ఎవరి మీదకి? యోధా మీదకి. ఓ పక్క నుంచి సిరియా, మరో పక్క ఇజ్రాయెల్. అన్నిటికన్నా ప్రమాదం చెప్పండి అస్సూర్. ఈ 3 సామ్రాజ్యాలు ఒకేసారి ఇప్పుడు యోధా మీదకి వస్తే జనుల రాజు భయపడిపోయారు. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు చెప్పండి, యెషయా. యెషయా ఏమనంటే, రాజు నువ్వు భయపడకు, నీకేమీ కాదు, నీకు మాట చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? ఆ 7వ అధ్యాయం ఒకసారి చూడండి. అదే 7వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. అదే 7వ అధ్యాయం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును. ఆహాజు నేను చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును. ఆహాజు ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాగ్రీవ మార్గమున పైన కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగ చెప్పు, భద్రము సుమి, నెమ్మలించు, పొగరాయిచున్న 2 కొరకంచులు. అంటే ఏంటి? సిరియా, ఇజ్రాయెల్. ఈ రెండింటికి ఏం భయపడకు, నీకు చెప్తున్నాను, నీకేమీ కాదు. 65 సంవత్సరాలు అయ్యే లోపు సిరియా రాజు ఉండడు, 65 సంవత్సరాలు అయ్యే లోపు ఇశ్రాయేల్ రాజు ఉండడు. వీళ్ళిద్దరు ఎగిరిపోతారు. నువ్వు మాత్రం టెన్షన్ అవ్వదు. ఎందుకంటే యోధా దేశానికి నేను మాట ఇచ్చాను. ఏమని? నీ రాజు దావీదుకి మాట ఇచ్చాను, ఎప్పుడు నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటాది. వాళ్ళ నాన్న మాటకి ఇచ్చాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి. ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఎప్పుడు శాసం ఉంటుంది. కాబట్టి నీకు ఏం కాదు, టెన్షన్ అవ్వకు. అష్షూరు వచ్చిన ఏం కాదు, ఇజ్రాయెల్ వచ్చిన ఏం కాదు, సిరియా వచ్చిన ఏం కాదు, నేను మీకున్నాను, ఏం కాదని వీళ్ళకి చెప్పాడు. ఎవరికి? ఆహాజు రాజుకి. ఎవరి ద్వారా? యెషయా ద్వారా. ఈ చెప్పినప్పుడు ఈ పెద్ద మనిషి నమ్మాలిగా. ఎవరు? ఆహాజు. నమ్మలేదు. రాసి పెట్టుకో, ఏం కాదు, దేవుడు నీకు చెప్తున్నాడు, రాసి పెట్టుకో. ఇదిగో నా కొడుకు పేరు కూడా సయర్యాషీబు. ఏం కాదంటే ఈ కాలం చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు? కాలువల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారంటే, ఎప్పుడు రాజుగారి కోటల చుట్టూ కాలువలు ఉంటాయి చూసారు, మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఢిల్లీ ఎర్రకోట చుట్టూ కానీ ఏదైనా కోటలు ఉంటే ఎప్పుడైనా చూడడానికి వెళ్ళినప్పుడు చుట్టూ కాలువ ఉంటుంది. ఎందుకు కోట చుట్టూ కాలువ పెడతారంటే, శత్రువు అన్నీ దాటి వచ్చిన చివరికి కాలువ దాటి కోట ఎక్కే ముందు ఆ కాలువలో చచ్చిపోవాలి. అందుకే కాలువలో ఏం పెడతారంటే కత్తులు, బల్లాలు, ఎంతకి ముసళ్ళు ఇవన్నీ పెట్టి ఆ కాలువ దాటే లోపు లోపల చచ్చిపోయి చుట్టూ కాలువలు తవ్విస్తారు. అందుకే ఈ రాజుగారి కాలువ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడంటే, ఇప్పుడు మొత్తం టౌన్ చుట్టూ ఏం తవ్వుతున్నాడట అంటే, ఈ మనిషికి దేవుడి మీద నమ్మకం లేదు కానీ కాలవల్ని చెప్పండి, కోనేటి కాలవల్ని. నువ్వు మాతో కలవయ్య అంటే ఈడు కలనన్నాడు. సరే, ఈ కలనన్నవాడు ఏం చేయాలి? కనీసం దేవుడి దన్న కలవాలగా. కలలేదట. ఏం జరుగుతుందో చూడండి 10వ వచనంలో. అప్పుడు ఇంకా నువ్వు ఆహాజుకి ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవాను చూసి అడగము, అది పాతాళమంత లోతైన సరే, ఊర్ధలోకపు ఎత్తైన సరే. ఆహాజు, నేను అడగను యెహోవాను శోధింపను. అడుగుతున్నాను, నేను అడగను యెహోవాను శోధింపడు అంటే పెద్ద బతుపరుడు అనుకోకండి. నేను అడగను యెహోవాను శోధింపడానికి దాని అర్థం ఏంటి చెప్పిన? నేను అడగను యెహోవాను శోధింపడానికి బయటికి అలా చూపిస్తున్నాడు కానీ వెనకాల రాజకీయం ఏంటి చెప్పిన? ఈ మనిషి కోనేటి కాలవలను నమ్మాడు. రెండోది ఎవరిని నమ్మాడు చెప్పిన? ఆ ఇజ్రాయెల్ దేశం సిరియాని నమ్ముకుంటే ఇతగాడు వెళ్ళి ఎవరి మీద అనుకున్నాడు చెప్పిన? ఐగుప్తితో రాజకీయం పెట్టుకోండి. మీ ఇంటికి వెళ్ళక రాజుల చరిత్ర చదవండి. మిండికెళ్ళగా రాజుల చరిత్ర వృత్తాంతాలు ఉన్నాయిగా, మొదటి వృత్తాలు, రెండో వృత్తాలు ఉన్నాయిగా, ఇవి చదవండి. 2వ రాజుల గ్రంథం ఉందిగా, ఇది చదవండి. దానికి దీనికి లింక్ ఉంటుందంటే, ఈ మనిషి ఎందుకు యెషయా దేవుడు నిన్ను సెలవు అడుగుతున్నాడు, అయ్యా ఏదో ఒకటి అడగబోయంటే నేను అడగడం ఎందుకన్నాడంటే, ఈ మనిషికి ఎవరి మీద? దేవుడి మీద నమ్మకం కన్నా ఐగుప్తి మీద నమ్మకం ఎక్కువ ఉంది. అందుకే దేవాలయంలో వస్తువులు కూడా గిఫ్ట్కి ఎవరికి ఇచ్చేసాడట? ఐగుప్తుడికి. ఎంత కోపం వచ్చింది దేవుడికి. నన్ను అడగండ్రా, నన్ను నమ్మన్రా, నీ జాతి ప్రజలకు ఇదిగో
ఎంతమంది కలిసి నీ తల వెంట్రుకు కూడా రాదురా, నీ ఇంట్రుకు కూడా ఎవడ ఏమీ చేయలేడురా, నా సెలవు లేకుండా ఏం జరుగుతుందని నమ్మంటారంటే ఈ మనిషి నమ్మనన్నాడు. కోపం వచ్చింది. ఏం జరుగుతుంది కిందకి చూడండి. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనగా అప్పుడు యెషయా అంటాడు, అతడు ఇలాగ చెప్పను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా ఇసిగించుదురా. అంటే దాని అర్థం ఏంటి? యెషయా గారు కోపం వచ్చింది, రే మీరు ఎలాగ వినరు, మనుషులు ఇసిగించారు, ఇక మనుషులు ఇసిగించడం చాలదని దేవుని కూడా ఇసిగిస్తారా? దేవుడు అడగమంటుంటే అడగరేంట్రా? ఊర్ధలోకం మధ్య ఎత్తు అంటే పరలోకం మధ్య ఎత్తు అయినా చూసినైనా అడగండి, పాతాళ లోకమంతా అని ఏదో గుర్తు అడగంటే, నీకు ఏమీ కాదండి ఒక గుర్తు అడగండి రా, దేవుడు మీకు సపోర్ట్ చేస్తారంటే నేను అడగను అన్నాడు. పరలోకం అంత ఎత్తు అయినా పాతాళం అంత లోతైనా ఏదో గుర్తు అడగండి, దేవుడు మీకు గుర్తు ఇవ్వడానికి రెడీ ఉన్నాడంటే నేను అడగనంటే యెషయా కోపం వచ్చి, దేవుడు నన్ను ఒక మాట చెప్పమని, మీరు ఎలాగో అడగడు కనుక కాబట్టి తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. మీరు అడిగినా అడగకపోయినా దేవుడు ఒకటి చెప్పాలనుకున్నాడు. మీరు అడిగినా అడగకపోయినా దేవుడు ఒకటి మీకు ఏం చెప్పాలనుకున్నాడు అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇమ్మానుయేలు అని దానికి ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. దేవుడు మనకి తోడుగా రాబోతున్నాడు. మీకు ఆదాము తోడుగా ఉండలేకపోయాడు, నోవహు ఉండలేకపోయాడు, చెప్పండి, అబ్రాహాము ఉండలేకపోయాడు, మోసే ఉండలేకపోయాడు, న్యాయాధిపతులు ఉండలేకపోయారు, రాజులు ఉండలేకపోయారు, ఉజ్జియా వరకు ఎవ్వరు మీకు తోడు ఉండలేకపోయారు. సొలొమోను అదే చేశాడు, తండ్రి అదే చేశాడు దావీదు, ఆ ముందు సౌలు అదే చేశాడు. ఎవరు ఏది చేసినా అందరూ తోడుగా మీకు మంచి పరిపాలన ఇవ్వలేకపోయారు. అందుకే ఈ మానవులకి మరలా దేవుడు స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వడానికి దేవుడే తోడిగా ఇలాలోకి రాబోతున్నాడు. ఇది గుర్తు, ఇది సూచన. ఏంటా గుర్తు అంటే, ప్రపంచంలో పెళ్ళైన ప్రతి తల్లి గర్భవతి అవుద్ది, కానీ ప్రపంచంలో ఒక టైం వస్తుంది పెళ్లి కాకుండానే స్త్రీగా ఉన్న ఆమె లేదా కన్యగా ఉన్న ఆమె పురుష స్పర్శ కానీ గాలి కూడా తగలకుండానే ఒక కన్య గర్భవతి అవుద్ది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇలాలోకి వచ్చే టైం స్టార్ట్ అయిపోయింది అని. ఇది చెబితే వాళ్ళు వినలేదండి, వాళ్ళ బుర్రకి ఎక్కలేదండి. అంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆ రాజరిక పరిపాలన ఎలా అందించాలో మీ బుర్రలకు ఎక్కలేదు. ఆదాముకి ఇచ్చిన పరిపాలన ఏంటో, అబ్రహాముకి ఇచ్చిన పరిపాలన ఏంటో, అందుకు ముందు నోవహుకి ఇచ్చిన పరిపాలన ఏంటో మీరెవ్వరూ పరిపాలించలేని ఆ రాజరికాన్ని చూపించడానికి దేవుడు రాజుగా ఇలాలోకి రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? 9వ అధ్యాయం 5వ వచనం నుండి, క్షమించండి 9వ అధ్యాయం 6వ వచనం నుండి, అనగా మనకి శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద ఏ భారం ఉంది చెప్పండి? పొలిటికల్ సైన్స్ ఉందంట. ఆయన భుజాల మీద రాజకీయ భారం ఉందంటే ఏ రాజకీయ భారం? ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ భారాన్ని మోయడానికి ఎవరు రాబోతున్నారు చెప్పండి? బాగా వినాలంటే, ప్రపంచంలో అన్నిటి దగ్గర ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్తున్నా? రాజకీయమే ప్రాబ్లం అయ్యింది కదా. నడుతున్నాను, పంచాయతీ స్థాయిలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ అయినా మంచి పరిపాలన ఇస్తున్నాడా? ఆడాడు మన వాళ్ళు బాగుంటాడు. నడుతున్న ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అయినా మీరు చూడండి, పంచాయతీ స్థాయిలోనే మంచి పరిపాలన లేదు, జిల్లా స్థాయిలోనే మంచి పరిపాలన లేదు. మీరు కేంద్ర ఎక్కడ మీరు చూడండి, వాళ్ళు బాగుపడతారు తప్ప, ఒకవేళ ఏల కులమూలకి ఏమన్నా ఉంటే రాయితీలు వస్తాయేమో తప్ప సామాన్యుడు ఎప్పుడు చచ్చిన శవంలా బతుకుతున్నాడు. అందుకు చూడండి, మనుషులందరూ సమానం, వాళ్ళ రక్తం అంతా ఒక్కటే, వాళ్ళ డిఎన్ఏ అంతా ఒక్క మూల నుంచి వస్తుంది, కానీ మనుషులంతా ఒక్కటైనప్పుడు ఒకడు ఎందుకు ఉన్నవాడు అవుతాడు, ఒకడు ఎందుకు లేనివాడు అవుతున్నాడు అంటే పరిపాలన దెబ్బతింద గనక, పరిపాలన సరిగ్గా లేదు కనుక. ఇప్పుడు చెప్పండి, మానవులందరూ సమానంగా ఉండాలి అంటే మంచి పరిపాలన రావాలి. ఎప్పుడు వస్తుంది మంచి పరిపాలన? ఎవడు వచ్చి ఏమి ఇవ్వడానికి గుర్తుపెట్టుకోండి. సినిమా యాక్టర్లు వచ్చి ఏమి ఎరగదీరు, యాక్టర్లు వెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులైనా ఏమి ఎరగదీరు, ఏదైనా ఎవ్వరో వచ్చి ఏమి ఎరగతీయరు. అందరూ స్వలాపేక్షతో ఉండే వాళ్ళే, వారి జాతి వైరంతో బతికే వాళ్ళే, ఎవ్వరూ ఎవరికి ఏమీ చేయరందుకే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నాయకత్వం ప్రాబ్లం ఉంది. అక్కడ వరకు ఎందుకు మేము చెప్తున్నాం చూడండి. మన ఏరియాని, ఉభయ గోదావరి జిల్లాలని రైస్ బౌల్ ఏరియా అంటారు. రైస్ బౌల్ అంటే అన్నపు పాత్ర అని మంది నడుతాను. ఓ పక్క గోదావరి, ఓ పక్క నల్లరేగడి, ఎక్కడున్నా నీటి అద్దడి, చక్కటి చమాయింపు చిత్తడి నేలలున్నా, ఎంతున్నా సెంటి నేల కోసం ఏడ్చే కుటుంబాలు ఉన్నాయంటే కారణం ఏంటి చెప్పండి? పరిపాలన అలా తగలడ్డాయి. మంచి నేల ఉంది మనకు. నడుతున్నాను, మీరు ఇజ్రాయెల్ దేశాన్ని కానీ కొన్ని దేశాలకు పండి రాళ్లలో రతనాలు పండించేస్తున్నారు. వాళ్ళు రాళ్ళు, ఈ మట్టి లేదు వాళ్ళకి.
నడుతున్నాను. కువైట్, దుబాయ్, మస్కట్ ఏవైతే ఉన్నాయి గల్ఫ్ దేశాలు, ఇసుక అండి, మొత్తం ఇసుక. ఆ ఇసుక ఉన్న వాళ్ళ దగ్గర చూడండి, ఈ రోజుకి మొత్తం సముద్ర నీరు మంచినీరుగా మార్చేశారు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ ఒక్కడే బాగుపడకుండా మీరు చూడండి, ప్రతి ఒక్కరికే లగ్జరీ, ప్రతి ఒక్కరికే లగ్జరీ పరిపాలన. గల్ఫ్ దేశాల్లో ఎడారుల్లో వాళ్ళ పట్టణాలు కట్టేస్తారు, వండర్స్ కట్టేస్తారు. ఇజ్రాయెల్లో రాళ్ళలో రత్నాలు పండించేస్తారు. మనకి ఇలాంటి మంచి నెలలున్నా, గోదావరిలున్నా, పైరున్నా, పచ్చని బయళ్ళున్నా ఎందుకు బాగుపడలేవు? ఎప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటున్నాడు, లేనివాళ్ళగా ఉంటున్నాడు, ఉన్నవాడు ఉన్నాళ్ళలో ఉంటున్నాడు. ఎందుకు చెప్పినా నాయకత్వం ప్రాబ్లం. ఇంకా మీకు చెప్పాలంటే మన తూర్పు గోదావరి అయ్యే చివరికి పోతే బాస్కెట్ ఎంత పడుతుందండి? బాస్కెట్ ఏది తోలేస్తున్నారు అంతే, మొత్తం ఊరంతా ఒలిసేస్తున్నారు. నడుతున్నారు. ఈ బంగాళాఖాతంలో ఎంత గ్యాస్ పడుతుందండి? ఏది పని పాటలేదని స్టీల్ ప్యాంట్ అమ్మేనాక రెడీగా ఉన్నారండి వైజాగ్లో. అమ్మాయిలు అర్థమవుతుంది లేదో, అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే మీరు చూడండి, ఆఫ్రికా దేశంలో ఉన్న వనరులు ఏ దేశంలో లేవు, ఆఫ్రికా దేశంలో ఉన్న వనరులు ఎక్కడా లేవు. కానీ ఆఫ్రికా దేశంలో ఉన్నంత కరువు ఇంకెక్కడ లేదు. మీరు చూడండి, మట్టిని బిస్కెట్లుగా చేసుకుని తింటున్నారండి. మీరు ఎక్కడ చూడండి, వనరులు ఉన్న దేశాలు అవి అలాగే తగలడిపోయి, ఇక్కడ తగలడిపోయి. ఎందుకు చెప్పినా, ఒక మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడు. ఈ విషయం నీకు అర్థమవ్వలేదు, నాకు అర్థమవ్వలేదు, మన ఎవ్వరికి అర్థమవ్వలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులకు అర్థం. మా దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే రాజు సరైనోడు కాదు. మా దేశంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నాయకులు సరైన వాళ్ళు కాదు. అందుకే మాకు ఈ రాజులొద్దు, ఈ పరిపాలన వద్దు, మాకు దేవుడే రాజుగా కావాలి. ఆ రాజు యూదుల్లో పుట్టినాడు, ఆ రాజు ఎక్కడ అడగడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వచ్చింది బంగారం తేవడానికో సాంబ్రాన్ని తేవడానికో కాదు. రాజు ఎక్కడ? ఈయన యూదులకే రాజు కాదు. చెప్పండి, ఈయన మాకు కూడా రాజు. ఈయనే మాకు రాజు అయితే ఆకాశం నుంచి ఆహారం కురిపిస్తాడు. ఈయనే మాకు రాజు అయితే బండను బదలగొట్టి నీళ్ళు ఇస్తాడు. ఈయనే మాకు రాజు అయితే బట్ట అరగనివ్వడు, సొమ్మ చెల్లనివ్వడు, మా గుడారాల్లోనికి ఏ తెగులు చెప్పండి రానివ్వడు. ఈయన మాకు రాజు కావాలి. మా కష్టం కన్నీరు వింటే చెబితే వినేవాడు, మా బాధల పక్షాన్ని నిలబడతాడు. ఏ గొడవలు ఆయనకి సంబంధం లేకుండా ప్రతి దాన్ని మీదేసుకుంటాడు. ఆయన ఎక్కడ? అందుకే చూడండి, ఆ రాజు ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఎవరింట్లోనో ఏదో పెళ్లి ఆగిపోతుంటే ఆ పెళ్లికెళ్ళి ద్రాక్షరసం, వాళ్ళకి నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ పెళ్లి గౌరవం రోడ్డు మీద పడిపోకుండా ఆ గౌరవానికి ఈయన గౌరవాన్ని అడ్డెట్టాడు. ఎవరైనా కింగ్. గుర్తుపెట్టుకో. ఊరందరూ తీసుకెళ్ళి ఒక మనుషుల్ని ఊరందరూ తీసుకెళ్ళి కొంతమంది మనుషులను తీసుకెళ్ళి కుష్ఠరోగులను వెలేసేస్తే మనిషిని మనిషిగా చూసి ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుంటే వాళ్ళు అరిశారు, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించవయ్యా అంటే, నువ్వు శుద్ధులు ఒకటి నాకు ఇష్టం అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని హక్కులు చేసుకుని మన శుద్ధులుగా మార్చేశారు. ఈయనెవరో రాజు, ఎవరో పేదింట్లో ఎదవరాంటి కొడుకు చనిపోతే ఆ తల్లి పక్షాన్ని నిలబడి ఆ కొడుకుని బతికించి, అమ్మా బాధపడకు, నీ కొడుకుని నీకు మళ్ళీ ఇస్తాను, ఆ పేదింట్లో బాధను మీదేసుకుని. ఈయనెవరు? రాజు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఏం చేస్తాడు? ఈ భూమికి వచ్చి నీ బాధ వింటాడు, నా బాధ వింటాడు, మన బాధ వింటాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి కాదు, చెప్పండి, నా దగ్గరికి రా. వీళ్ళెవ్వరూ మీకు సరైన మాట ఇచ్చి నెరవేరుస్తా లేదో నాకు తెలియదు, కానీ నా యొద్దకు రండి, మీకు మాట ఇస్తున్నా, మీకు సమాధానం ఇస్తాను. నిజమంటే అందుకు చూడండి, ఈ రాజుని రాజుగా నమ్మునోడు ఎవడైనా సరే చాలా గుడిదారితో ఉంటాడు. ఈయనగా అంటే ఈ రాజుని, ఈ దేవుణ్ణి రాజుగా నమ్మునోడు ఎవడైనా చాలా ధైర్యంగా ఉంటాడు. ఆయన నమ్మలేనోడు ప్రతిదానికి భయపడతాడు. ఎవరు అన్నారు అట్లా అడుగుతున్నాను, మళ్ళీ మోడీ వస్తే మనకి ఏటట లేదు, జగన్ పోతే ఏంటట, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటట, మళ్ళీ జగన్ వస్తే ఏంటట అని అడుగుతాను. నా మనసు సీఎం మీద లేదు, నా మనసు పిఎం మీద లేదు, నా మనసు ఎక్కడైతే ఉన్నాయో ద్వంద్వ ఒప్పందం చేస్తున్న మీడియేటర్స్, అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో నా రాజకీయ ఒప్పందాన్ని ప్రపంచ రాజకీయాలతో కలుపుతున్నాయి, వీళ్ళు ఎవ్వరి మీద నా మనసు లేదు. నా ప్రియుడు ట్రంప్ కాదు, ఒంపు కాదు, ఎవడో కాదు. నాదెవరో నడుతాను, నాకు పిఎం కాదు, సీఎం కాదు నడుతున్నాను. మోడీ గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, జగన్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, చంద్రబాబు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున సీఎం అవుతేటి అవ్వకపోతే నాకేంటి నడుతున్నాను. వీళ్ళెవ్వరూ ఏమీ చేయరు. నా మనసు ఏంటి చెప్పనా, అరే జగన్ ఓడిపోయాడని బెంగెట్టుకోను, చంద్రబాబు నాయుడు గెలిచాడు బెంగెట్టుకోను, ఆయన ఓడిపోయాడని బెంగెట్టుకోను, లేదా పిఎం మళ్ళీ ఈయన వచ్చాడు బెంగెట్టుకోను, లేదు ఈయన మళ్ళీ రావడం నేను బెంగెట్టుకోను. నా మనసు ఈ రాజకీయం మీద లేదు. నా మనసు ఏంటి చెప్పనా, మేఘాల మీద ఒక రోజు నేను నమ్మిన రాజు రాబోతున్నాడు. ఇది నా నమ్మకం. అందుకే చూడండి, బయట ఎంత రాజకీయం రచ్చ అయిపోయినా, బయట ఎంతలాగైపోయినా వీళ్ళు నన్ను పోషించట్లేదు, మరెవరో నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. వీళ్ళ మాట ఇచ్చి మాట చెప్తారు, ఆయన మాట ఇచ్చి మాట తప్పుటకు నరుడు కాడు.
అందుకే ఆయన నమ్మిన వారు ధైర్యంగా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. అందుకే చూడండి, ఈ నమ్మిన వారు మనకి ఏదైనా బాధ కలిగితే ఆడింటి దగ్గర ఈ దగ్గర ఎల్లయ్య దగ్గర పొలయ్య దగ్గరికి పోం. మనకు బాధ వస్తే దేవుడి సన్నిధిలో పడి ఆయనకి చెప్పుకుంటాం. ఎవరికి? మా రాజుకి చెప్పుకుంటాం. నాకు వ్యాధి వచ్చిన ఆయనకి చెప్పుకుంటాం, బాధ వచ్చిన ఆయనకి చెప్పుకుంటాం, సమస్య వచ్చిన ఆయనకి చెప్పుకుంటాం. ఎవడైనా నా మీద తిరగబడిన ఆయనకి చెప్పుకుంటాం. ఎందుకంటే నేను గొడవ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్లో, ఆయనే రంగంలోకి దిగితే ఎవిడెన్స్ కూడా లేదు, ఎఫ్ఐఆర్ గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుందంటే ఉంటుంది. ఒక ఉదాహరణ, నాకు ఇష్టమైన ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఓ తల్లిని ఇలాగే బాధపడుతున్నాను, లేడీ డాక్టర్ ఆవిడ చాలా బాధపడుతుంటే ఆ ఈ ఏరియాలో పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎంత తెచ్చినా పులుపు చావలేదు. పెద్దోడు ముసలోడు ఆ లేడీ డాక్టర్ని బాధపడుతున్నాడు. ఎందుకంటే మరి ఇలా వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ అని ఉంటుంది, ఒక 2 years. ఆ పీరియడ్ కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్రామాన్ని దత్తత ఇస్తారు. ఆ దత్తత ఇస్తే ఏం చేస్తారంటే కొన్ని రోజులు సర్వీస్ చేయాలి. అప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సుపీరియర్ ఆఫీసర్లకి బాగా సర్వీస్ చేస్తారని లెటర్లో సంతకం పెడితే అప్పుడు వీళ్ళకి మంచి అనుకున్న డిఓ అక్కడ పడేస్తారనమాట. అందుకు ఏం చేస్తారంటే ఎన్ని బాధలు ఉన్నా ఇలా ఆ ప్రొఫెషన్ పీరియడ్లో వీళ్ళు ఉద్యోగం చేస్తారు. మెడికల్ ఫీల్డ్ ఎవరిని ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఏదైతే ఉందో ఆ తల్లి చేస్తుంటే ఈ చింత చేసిన పులుపు ప్రెసిడెంట్ సరే అన్నాడు, ఓ డాక్టర్ అమ్మా రా బీపీ చూడు అన్నాడు. షుగర్ చూడు, బీపీ చూడని వెళ్ళిపోయి డ్యూటీ దిగుతున్నప్పుడు కూడా ఇంటికి వచ్చి కలిసి వెళ్ళని అనేవాడు. ఇలా బాధపడుతున్నప్పుడు ఆ తల్లికి పెళ్ళి అయింది, ఆ ఇంటికి వెళ్ళి బాధపడింది. ఆ బాధపడినప్పుడు ఆ బాధపడుతున్న ఆ ముఖాన్ని తన భర్త గుర్తుపెట్టాడు. ఎందుకంటే మంచి భర్తలో భార్యలు ఎందుకు బాధపడుతున్నారో గుర్తుపట్టాడు. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదండి, ఎందుకంటే ఇలాంటి మాటలు భర్తలు చెప్తే కత్తులు నూరారు, అందుకే చెప్పలేకపోయింది. అది కాదేంటంటే, ఏది నాకు చెప్పినంత రహస్యం నీకు ఏముంది, నాకు కూడా చెప్పకుండా నువ్వు పర్సనల్స్ ఏం మెయింటైన్ చేస్తున్నావు చెప్పు అన్నాడు. అంటే ఏమీ లేదండి, ఆ ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా అబ్యూజ్గా ఉంటాయని మాట్లాడినంటే, సరే కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. మనకి ఎందుకంటే దేవుని పిల్లలు కంప్లైంట్లు అవి ఏమొద్దంటే, సరే మరి ఏం చేద్దామంటే ప్రేయర్ చేద్దాం. ఆయన పేరు సీటీ మీద రాశారు, ప్రేయర్ చేశారు. ఆ ప్రార్థన చేస్తుండగా కొన్ని రోజులు తన భర్త గుర్తొచ్చింది. ఆ ప్రెసిడెంట్ కూడా ఏమైంది అని అడిగాడంటే, అప్పుడు వచ్చి అవునండి మంచి కనబడలేదు, అడిగి చెప్తానండి. అడిగి చెప్తే జరిగిన విషయం ఏంటంటే, ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడు ఎవడో తెలియదట, ఇంకెప్పుడూ రాలేదు. మన బాధ పెట్టేవాడు ప్రెసిడెంట్ అని ఎలయని పొలయని ఊరు వెళ్తాడు, ఇంకా రాడాడు. గుర్తుపెట్టుకో, ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది కాదు. బాగుంటాడు, దేవుడి పిల్లలు నేర్పిస్తాడు, ఊరు వెళ్ళాడు. ఆధార్ కార్డు ఏమైంది కూడా తెలియట్లేదు. ఇలాగే జరుగుతుంది అన్నగాని మీకు మీరే పగ తీర్చుకొనక చెప్పండి, నాకు సోటీయుడి, నేను డీల్ చేస్తాను ఈ కేసు అన్నాడు. మీరేం రంగంలో దిక్కండి, ఏం కాకండి, మీరు ప్రార్థన చేయండి, భక్తి కలిగి ఉండండి, నా మీద అనుకోండి, తగిన సమయం అంతా మీకు గుప్పుడు మెతుకులు పెట్టేవాడు నేనే. మీరు చెయ్యాల్సిన ఒక షరతు ఉంది, ఆ షరతు మాత్రం సీరియస్గా పాటించండి అన్నాడు. ఆ షరతు ఏంటి ప్రభు అంటే, మొదట నా రాజ్యాన్ని నీకు, అది చెయ్యండి. నా రాజ్యం ఏంటో తెలుసుకోండి, నా రాజ్యంలోకి రండి, రాజుగా నన్ను గుర్తించండి, నా కిందకు వచ్చి మీరు ఉండండి. నేను రాజుగా గుర్తించి నా రాజ్యంలోకి వచ్చి నా నీతి ఏంటి, నా ధర్మశాస్త్రం ఏంటి, నా వాక్యం ఏంటి, నా కట్టడలు ఏంటి తెలుసుకొని మీరు పాటిస్తే నన్ను నమ్ముకున్న పిల్లలకున్న మిమ్మల్ని ఎవడు బొమ్మ చేసినా చూస్తూ చెప్పండి ఊరు. ఇది కావాలని కోరుకుని వచ్చారు ఎవరు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానం. వాళ్ళకి ఎంత అర్థమైంది కనుక వాళ్ళు జ్ఞానులు అయ్యారు, మేధావులు అయ్యారు. ఇప్పుడు మనం మేధావులు అయ్యారు. వాళ్ళకి అంత అర్థమైంది కాబట్టి వాళ్ళు జ్ఞానులు అవ్వారు. మనం ప్రతి క్రిస్మస్ చదువుకుంటాం కానీ అది మనకు అర్థం అవ్వదు. ఎంతసేపు బంగారం సాంబ్రాణి గోదావరి అడుగుతున్నాను. బంగారం ఓకే మాట్లాడండి, మంచిదే, పొలుగు ప్రసంగాలు మంచిదే, కానీ పొలిటికల్ సైన్స్ ఏంటి చెప్పినా ఆయన ఈ ప్రపంచానికి రాదు. అందుకే ఇమ్మాన్యుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే మనకు తోడు. ఆదామును పరిపాలించమన్నాడే, పరిపాలించలేకపోయాడే, వీళ్ళెవ్వరు పరిపాలించలేకపోయాడు. ఇప్పుడు ఈయన పరిపాలిస్తున్నది ఎవరు తెలుసా? దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒకే ఒక్కడు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఆయన పాదాల కింద ఏమేమి జరుగుతుందని అందరికీ ఆయనకి అన్నీ తెలుసు. ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దించాలో, ఎవరెవరికి ఏ పాఠాలు నేర్పించాలో అన్నీ తెలుసు. నీకు ఆరోగ్యం ఎప్పుడు ఇవ్వాలో, అనారోగ్యం ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. అన్నిటినీ సమస్తము సమకూర్చి జరిగిస్తాను. నువ్వు చెయ్యాల్సింది ఒకటే, నీ రాజ్యం ఏంటి, నీ నీతి ఏంటి, నీ కట్టళ్ళు ఏంటని తెలుసుకుని ఆయన కొరకు ఆయనకు నచ్చేలా జీవించు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కోట్ల రూపాయలు ఇస్తాడని అనగాని, లక్షల రూపాయలు మీకు ఇస్తాడని అనగాని, ఉన్న దాంట్లో మాత్రం మీకు తృప్తి ఇస్తాడు. శ్రమలను బాగానండి, శ్రమలను తీసేడు కానీ శ్రమలను జయించే శక్తిని ఇస్తాడు. ఇరుకులను తీసేడు కానీ ఇరుకులలోనే, శ్రమల్లో సింహం లాంటి ధైర్యం ఇస్తాడు. ఖడ్గమైనా, కరువైనా, తుఫానైనా, ఏదైనా ఆయన ప్రేమ నీకు తోడుంటే ఏది నిన్నేమీ చేయలేదు.
రేపొద్దు నువ్వు ఐసీయూలోకి వెళ్ళినా, ఐసీయూలో నువ్వు నిద్రపోయినా, ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ కూడా భయపడిపోతే చెప్పి నీకు అసలు భయం లేదేంటి అంటారు. ఎందుకు చెప్పినా నాకు భయం లేదనడానికి కారణం నా దేవుడు నమ్మదగిన వాడు. అది చెప్తావు నువ్వు. అది చెప్పాలి అంటే ఈయన రాజుగా చూడాలి. అలా ఎప్పుడైతే చూస్తావో నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకే చెప్పండి, ఇప్పుడు మనకు నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పినా, ఇది క్రిస్మస్ సీజన్ కాదు. మన నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పినా, పండుగ చెప్పినా, నా దేవుడు నాలాగే మానవుడికి భూమిలోకి వచ్చాడు, నన్ను పరిపాలించాడు. నన్ను పరిపాలించిన రాజు మరణం అంటే నేను ఇప్పుడు బానిసత్వంలో ఉన్నది ఈ ప్రభుత్వాల కింద కాదు. నన్ను పరిపాలిస్తున్న ప్రభుత్వం మరణం. ఆ మరణాన్ని తుంగలో తొక్కాడు. ఆ మరణపు రాజు సాతానుగాడు కొమ్ము ఇరిశాడు. రేపు పొద్దున వస్తాడు, తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి నా శరీరాన్ని మరలా తమ వరుసల్లో తిరిగి లేపుతాడు. లేపుతాడన్న గ్యారంటీ ఏంటంటే ఆ లేపుతానన్న వాడే నాకన్నా ముందుగా తిరిగి లేచాడు. ఎందుకన్నా గ్యారంటీ ఏంటి? అది నిజమంటే ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. మీకు డౌట్ వస్తే పాస్పోర్ట్ చేసుకుని ఇజ్రాయెల్ వెళ్ళి చూసి వచ్చేయండి, ఖాళీగా ఉంది. హిస్టరీ దానికి సాక్ష్యం ఉంది, జాగ్రఫీ దానికి సాక్ష్యం ఉంది, పొలిటికల్ సైన్స్ దానికి సాక్ష్యం ఉంది. ఎంత సాక్ష్యం ఉంది? అన్నిటికన్నా సాక్ష్యం ఏంటి చెప్పిన పురాతనమైన ఈ రికార్డ్స్ చెప్పండి. ఆయన తిరిగి లేచడానికి సాక్ష్యం ఉంది. ఆ తిరిగి లేచడన్నది వాస్తవం అయితే తిరిగి వస్తున్నాడు అన్నది కూడా వాస్తవం. అందుకే నేను ఎందుకు ఆయన నమ్ముతున్నానంటే వాకులు ఇస్తాడా, పిల్లికి పాలు ఇస్తాడు, ఇవన్నీ కాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా పిల్లి నీరసంగా ఉందని ఈ మధ్య ఆవిడ పిల్లికి నీరసంగా ఉందని ప్రార్థన చేయమంటాను. ఇలాంటివి ఏం కాదు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఎప్పటికీ వాడబారిన జీవితం ఇవ్వడానికి రాబోతున్నాడు. నేడు వస్తాడు, రేపు వస్తాడు తెలియదు. ఆ జీవితం నూతన యుగం ఎలా ఉంటుందంటే ఆదాముకు ఉండేదే తప్పు చేయకముందు జీవితం, మరణం లేని జీవితం, ఆహారం లేని జీవితం, మహిమా జీవితం ఉండేదే. ఆ జీవితం మళ్ళీ ఇవ్వడానికి రాబోతున్నాడు. మళ్ళీ కోల్పోయిన మన రాజరికాన్ని మన కిరీటాల మీద పెట్టడానికి చెప్పండి రాబోతున్నాడు. అట్టి ధన్యత మీ అందరికీ అనుగ్రహించును గాక. టైం 12 అయింది.